ఇది జనాలకి ఎంత ఏమంటారు సిక్నెస్ అయిపోయింది. అదొక ఏమంటారు అంటే ఇష్యూ బేస్డ్గా కొట్లాడాల్సిన పరిస్థితి నుంచి ఒక డర్టీ రాజకీయం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది బీజేపీ చేసినా తప్పే, అది బీఆర్ఎస్ చేసినా తప్పే, కాంగ్రెస్ చేసినా తప్పే. అర్థమైందా? ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళు తమ ఐడియాలజీని ప్రజలకి కన్విన్స్ చేసి ప్రజల ఓట్లు ఏది మెజారిటీ ప్రజలు వాళ్ళకి ఓటేస్తే, వాళ్ళ అధికారంలోకి వస్తే, వాళ్ళు చెప్పిన ఐడియాలజీ కానీ వాళ్ళ యొక్క హామీలు కానీ నెరవేరిస్తే దట్ ఈస్ ద వే హౌ ద అంటే అట్లా ప్రజాస్వామ్యము ప్రభుత్వ ఏర్పాట్లు జరుగుతాయి. అంతేగాని వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు, కుటుంబ సభ్యుల మీద దాడులు అది 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 అనరు. దానికోసం ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా, అర్థమైందా? సో దాంట్లో ఎక్కువగా అబ్యూజ్ చేస్తుంది బీజేపీ. ఆబ్వియస్లీ ప్రతిపక్షాలకు చెందిన సిబిఐ, ఈడీ పంపించి ఐటీ దాడులు చేసి మనీ ఎక్స్టార్షన్ చేసింది. ప్రతిపక్ష నేతల్ని బీజేపీలో జాయిన్ చేసుకున్నది. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చింది. ఇక గౌరీ లంకేష్ని చంపింది. లేకపోతే దేశంలో బాంబు దాడులు చేసింది. మెజారిటీ అబ్యూజ్ చేస్తుంది. ప్రతి సిస్టమ్ నాశనం చేస్తుంది. ఎన్నికల ప్రాసెస్ని మొత్తం ఖూనీ చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది. పొద్దున్న లేస్తే మీడియాని కంట్రోల్లో పెట్టుకుని గోధి మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు చేస్తూ, విద్వేషాలు నింపుతూ, అన్నదమ్ముల మధ్య కొట్లాట పెడుతూ, 10% లేని ముస్లింస్ 90% ఉన్న హిందువులను కొట్టినరని దుష్ప్రచారం చేసి దాన్ని హిందువుల యొక్క ఓటు బ్యాంకును మలుచుకోవడానికి ప్రయత్నం చేయడం. ఒక్క దాడి మీద ఎన్నికల ముందే జరుగుతాయి. ఒక్క దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదు. దోషులకు శిక్షలు పడాయి. సో ఇదంతా బీజేపీ భయంకరంగా అబ్యూజ్ చేస్తున్నది. లక్షల కోట్లు, 150 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇప్పటి వరకు ఆ సంపదకి లెక్క లేదు, పత్రం లేదు, స్మార్ట్ సిటీలు లేవు. హవాయి చెప్పల మీద పోయటని హవాయి జహాజుల ఎక్కిస్తా అన్నాడు. ఇట్లా 15 లక్షలు చేస్తా అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంతలు ఇస్తుంది. మనం అనేక సార్లు చెప్పినాం బీజేపీ అబ్యూజెస్ని. ఉత్తర భారతదేశం పోతే జంబికత్తులు పట్టుకొని పొడుసుడు ఉన్నది. ఎవడు పోయి మళ్ళీ రిటర్న్ వస్తారా లేదో తెలియదు. అట్లా మణిపూర్ మండుతూనే ఉన్నది. సో బీజేపీ ఇక మావోయిస్టులని ఎంత ఘోరంగా చంపేసారో అందరికి తెలుసు. ఈ బుల్డోజర్లు అయితే ఎవరి ఇంట్లోకైనా పోతాయి. మనీషా అది కాదన్నట్టే చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ లేనే లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అవి అరాచకం ఉన్నాయి. సో బీజేపీని అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు నాశనం చేస్తుంది. బీజేపీని అత్యంత అన్నిటికంటే దరిద్రమైన పార్టీ ఉందంటే బీజేపీ. ఓకే, సో బీజేపీ యొక్క తప్పిదాలని ఎత్తి చూపెట్టడంలో నేను 100% విత్ డేటా తెలుగులో సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పడంలో తులసి చంద్ గారు నాకు నచ్చారు ఫస్ట్ నుంచి కూడా. ఓకే, సో ఆ ఒక్క విషయంలోనే ఆమెకు నేను ఆమె వీడియోలు షేర్ చేసిన, ఆమెకు మద్దతు ఇచ్చిన. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బీఆర్ఎస్ మొత్తం ఆమె ప్రవర్తన మారిపోతుంది. అర్థమైందా? కాంగ్రెస్ నన్న దోషిగా చూపెడుతుంది కానీ బీఆర్ఎస్ చేసిన ఏ తప్పిదాన్ని ఒక్కసారి కూడా మాట్లాడదు. అది మహువా మీడియా అయినా అదే పరిస్థితి, లేకపోతే తులసి చందు అయినా అదే పరిస్థితి. ఇంకా చాలా మంది ఆంధ్ర సెటిలర్స్ తెలంగాణలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ సంఖ నాకేటోళ్ళు చాలా మంది తయారయ్యారు. అర్థమైందా? సో దేశమంతా ఇథనాల్ ప్లాంట్లు ఉంటే తులసి చందుకు నొప్పి కాదు. తెలంగాణలో ఉంటే అందరికంటే ఎక్కువ తలకాయ నెత్తినోరు కొట్టుకుంటుంది. రాడార్ కేంద్రాలు ఆర్మీకి సంబంధించినవి దేశమంతా ఉంటే, తమిళనాడులో ఉంటే, వైజాగ్లో ఉంటే నొప్పి కాదు. తెలంగాణలో పెడతామంటే నొప్పి అవుతుంది. అర్థమైందా? సో కాంగ్రెస్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ మీద ఏనాడు మాట్లాడదామే. కానీ కాంగ్రెస్ మంచి చేసే ప్రయత్నం చేస్తుంటే, ఉద్యోగాలు ఇస్తుంటే, సంక్షేమ పథకాలు పెడుతుంటే కాంగ్రెస్ను దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలా గుడి కట్టినా, బడి కట్టినా, దేశంలో ఏమన్నా ఇలా నీటిపారుదల ప్రాజెక్టులు కట్టినా ఏమైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పుణ్యమే ఏదైనా. ఓకే, కానీ బీజేపీ ఏం చేసింది? ఏమీ లేదు. ఓకే, ఇక బీఆర్ఎస్ అయితే దోపిడీ, చిల్లర పథకాలు తప్ప దోపిడీ. బీఆర్ఎస్ ఇచ్చిన దళిత బంధో లేకపోతే
వాడు ఎవరికైనా ఏదైనా చిల్లర ఇస్తున్నా వాడు దోసుకున్నాడు, బాగా భూములు దోసుకున్నాడు, లక్షల కోట్లు దోసుకున్నాడు. వాళ్ళకెళ్ళి చిల్లర ఇస్తే ఈ తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళు, లేకపోతే తులసి చంద్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది దళితులు బీఆర్ఎస్ పాట వాడుతున్నారు. అరే సిగ్గు శరం ఉండాలి కదరా అయ్యా. వాడు 10 ఏళ్లల్లా ఏం బీకిండ్రా అయ్యా. ఒక కోదండరామ్ సార్ని ఆంధ్రలో పెండ ఉచ్చా మాది బిర్యానీ అది అన్న కేసీఆర్, కోదండరామ్ సార్ నీ ముక్కు మూతి ఎంత బంగారం లెక్కుంది అని తెలంగాణ ఉద్యమంలో పొగిడండి. అది కోదండరామ్ సార్ని. అధికారం రాగానే కోదండరామ్ సార్ని తీసుకుపోయి ఒక చిన్న పదవియలే, పొద్దుగాల 4 గంటలకి స్టీఫెన్ రవీంద్రని పంపించి అరెస్ట్ చేసిండు చెత్త నా కొడుకు. అట్లా బీఆర్ఎస్ ఇది అన్ని వ్యవస్థల్ని కూని చేసింది, యూనియన్లు ఎత్తేసింది, ధర్నా చౌక్ ఎత్తేసింది, ప్రజాస్వామ్యాన్ని దోపిడీ ఒకటే చేయలే, భయంకరమైన నియంతృత్వం గడిల పాలన నడిపింది. ప్రజలు విసిగి అన్ని భూములు మొత్తం కబ్జా, అవన్నీ చూసి విసిగి వేసారిపోయి వాళ్ళు కాంగ్రెస్ వాడు పీకిందేం లేదు, వాడు గొప్పగా ప్రచారం చేసింది ఏం లేదు, అది ఎవడైనా సరే. ఓకే, భట్టి గారు కానీ ఉత్తమ్ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు పీకింది ఏం లేదు. ప్రజలు బీఆర్ఎస్ ని వ్యతిరేకించి కోపంతో కాంగ్రెస్ని తెప్పించుకున్నారు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇది బీఆర్ఎస్ తప్పిదాలు ఈ ఆంధ్ర మూలాలు ఉన్నోళ్ళు లేకపోతే ఆంధ్ర సెటిలర్స్ కనిపించాయిరా అయ్యా. ఓకే, బీఆర్ఎస్ ఏడొచ్చింది ఆ 4 సీట్లు? హైదరాబాద్లో వచ్చినాయి తప్ప డిస్టిక్లలో ఏడొచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ సెటిలర్స్కి ఊడిగం చేసిండు కేసీఆర్, దోషి పెట్టిండు, తెలంగాణ నాశనం చేసిండు. అర్థమైందా? అయ్యనేమో భూములు ఎంబడి పడ్డాడు, భూములని కబ్జా పెట్టిండు. కొడుకేమో ఏ అందమైన స్త్రీని వదలలేదు, డ్రగ్స్ కేంద్రంగా చేసిండు హైదరాబాద్ని, ఇది లిక్కర్ కేంద్రంగా చేసిండు, వ్యభిచార కేంద్రం చేసిండు. ఓకే, ఇది పరిస్థితి. మా కనకవ గంగవకి ఇయ్యలే ఏది బ్రాండ్ అంబాసిడర్లు, అంత ఆంధ్ర మూలాలున్న సమంతకి ఇచ్చిండు, లేదంటే మంచు లక్ష్మికి ఇచ్చిండు, ఇంకోతికి ఇచ్చిండు. సో ఇది అంత బట్టలు ఇప్పేటోళ్ళకి పండుకునేటోళ్ళకి. అర్థమైందా? సో ఆ క్రమంలో నేను ఏమంటున్నా అంటే వి ఫైట్ ఆన్ ద ఐడియాలజీ మీద, పాలసీ మీద కొట్లాడతాం. ఎందుకంటే ప్రజలకు మెజారిటీ అంత సంపద, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు అందరికీ అందాలే, వాళ్ళ సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలి. చిల్లర పంచిపెట్టేది కాకుండా చిల్లర టెంపరీ కోసం పంచిపెట్టాలి, కానీ ఇన్ ద లాంగ్ రన్ వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళంతటా వాళ్ళు 4 పైసలు సంపాదించుకునే స్థాయికి వాళ్ళని తీసుకురావాలి. ఎన్ని రోజులు ఇస్తావు, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? సో కాబట్టి ఆ ఐడియాలజీకి ఆ దగ్గరగా ఎవరు ఉన్నారు, తక్కువ ఎవరు దోసుకుంటున్నారు, ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అక్కడ గెలిచే అవకాశం ఉన్న పార్టీలకి, ఏ రాష్ట్రంలో ఏ మెజారిటీ ప్రజలకు మంచి చేసే అవకాశం ఉండి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం చేసి భూ యొక్క ఖనిజాలు కానీ భూములు కానీ కబ్జా పెట్టకుండా ప్రజలకి వాళ్ళ లాంగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెట్టే వాళ్ళకి అభివృద్ధికి పెద్దపీట వేసి సంక్షేమం టెంపరీగా ఇస్తూ ఇన్ ద లాంగ్ రన్ వాళ్ళ చేతిలో పైసలు ఆడేటట్టు చేస్తా అంటే వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎల్లకాలం మెయింటైన్ చేయలేం. అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ చేతిలో పైసలు ఆడతాయి. అర్థమైందా? సో కాబట్టి అది పాలసీ బేస్డ్గా మనము ఎక్స్పోజ్ చేస్తాము, కొట్లాడతాము, ప్రశ్నిస్తాము. ఎవడు అధికారంలో ఉంటే వాడిని ప్రశ్నిస్తాం. దిగిపోయినని ప్రశ్నించాం కదా. ఇప్పుడు కేసీఆర్ ప్రశ్నించినా ఏం లాభం లేదు. కేసీఆర్ని ప్రశ్నించాం. మోడీ అధికారంలో ఉన్న వాటి ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ని ప్రశ్నిస్తాం. అర్థమైందా? దిగిపోయినా ఎందుకు ప్రశ్నిస్తాం? వాడు వద్దని పక్క పెట్టినని ప్రశ్నించాం. ఓకే, సో ఆ క్రమంలో ఐడియాలజీ వరకే ఉండాలి, కానీ ఇది వ్యక్తిగతంగా ఎందుకు పోతుంది అనేది ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఇవాళ బండి భగీరథ్ ఇవాళ బలేండు. మొన్నటికి ఒక 6 months బ్యాక్ ఎంత కొట్లాడినా నేను మన దిగంబర్ కాంబ్లే బ్రదర్ని N9 మీడియా పొద్దుగాలేస్తే బీజేపీ తప్పిదాలు ఎక్స్పోజ్ చేస్తున్నారు అని తోటి దళితులే ఇదే బీఆర్ఎస్ మూలాలు ఉన్నోళ్ళే. ఓకే, ఇదే ఆర్ఎస్ ప్రవీణ్లు వచ్చిన కొడుకే, ఇదే నిర్మల్ పోలీసుల ద్వారానే. ఓకే, ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ అనే దుర్మార్గుడు ఐపీఎస్ అధికారి. ఓకే, వానికి దోస్తులు చాలా మంది ఉన్నారు ఐపీఎస్లు. అర్థమైందా? ఇప్పుడు ఆయనను జైల్లో తీసుకొని పెట్టిరి.
ఆయనకు భార్య ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలకి తండ్రి ఉండొద్దా? వాళ్ళ భార్యకి మొగుడు ఉండొద్దా? ఒక N9 మీడియా సంస్థ నడిపించి నెలకు 3 లక్షలు జీతాలు ఇచ్చి ఆ యొక్క ఎంప్లాయీస్ని సొంత బిడ్డ లెక్క చూసుకుంటే ఆయన మీద ఏది ఒక బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి మీద పోక్సో కేసు. మరి ఏదైనా ఆధారం ఉందా? ఎక్కడ చేసిండు? ఎక్కడ నీ చెడ్డిలో ఆయన స్పర్మ్ వచ్చింది? చూపెట్టాలి కదమ్మా. ఇప్పుడు ఎన్ని నెలలకు కంప్లైంట్ చేసిర్రు? 6 నెలల తర్వాత కంప్లైంట్ ఇచ్చిర్రు. అరే తెలకాయ ఉన్నాడు ఓడైనా తులసి. కామన్ సెన్స్ ఎందుకు చచ్చిపోయింది? ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినాక ఇమ్మీడియట్ కంప్లైంట్ చేస్తే నాకు ఫోరెన్సిక్ డేటా వస్తుంది. 6 నెలలకు చేస్తే సీసీటీవీలు ఏవి, ఎక్కడ నాకు ఫోరెన్సిక్ డేటా ఏది? ఏ డేటా లేకుండా, ఏ ఆధారం లేకుండా నువ్వు ఎట్లా అక్యూజ్ చేస్తే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇలా కాంప్లైంట్ చేసినావు, రేపు ఇంకోనికి చేస్తావు, రేపు తులసి చంద్ కొడుకు చేస్తాడు ఓడ వచ్చి, నీ మొగనికి చేస్తాడు ఇంకో ఆమె వచ్చి. షో మీ ఎవిడెన్స్. పోలీసులు కూడా ఏం చేయలేరు, ఎఫ్ఐఆర్ రాసుకోవడం తప్ప. అర్థమైందా? కాబట్టి ఇన్సిడెంట్ అయినాక ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ కేసుకు బలం ఉంటుంది. ఎందుకంటే దాని చుట్టూ ఒకటి టేప్ పెట్టి డిస్టర్బ్ కాకుండా చేసి ఆ డేటాను అంతా కలెక్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ శాంపుల్స్ అని కలెక్ట్ చేసి దాన్ని ల్యాబ్కు పంపిస్తారు. ఆ డేటా వస్తే అవి ఎవిడెన్స్కి ఉంటాయి. 6 నెలల తర్వాత ఎక్కడికి తెస్తారా ఎవిడెన్స్? అంటే కుట్ర ప్రకారం ఆర్ఎస్ ప్రవీణ్ వాడికి ఏదో తెలివితేటలన్నీ కుట్ర ప్రకారం చేస్తున్నావు. చేసినప్పుడు ఇలా కాంబ్లే బ్రదర్ బలైండు, మొన్న ఇంకో టీచర్ బలైండు, అంతకుముందు జానీ మాస్టర్ బలైండు, రేపు ఎవడైనా బలి కావచ్చు. కాదు, నువ్వు మైనర్ అన్నప్పుడు మైనర్ని గార్డియన్ లేకుండా, పేరెంట్స్ లేకుండా వదిలేయడము ఎవరి తప్పు? పిచ్చి తులసి చందు, పిచ్చి తెలంగాణ శ్యామ్. నా మైనర్ అయిన నా కొడుకుని నేను వదిలేయను. నా అనుమతి లేకుండా ఎక్కడికి ఫామ్ హౌస్లకి సొంతంగా కారు నడిపి రాత్రి అంతా పండుకొని వచ్చేటట్టు నా కొడుకును పంపియను. నేను మైనర్ అయితే కొడుకునే పంపియను అని బిడ్డను ఎట్లా పంపించిన లంజముండా? అంటే ఒక రెస్పాన్సిబుల్ తల్లిదండ్రులు కాదా మీరు? పిచ్చి లంజ కొడుకులు. కాదు, 16 ఏళ్ళకి వాడు డ్రైవ్ చేయొచ్చు. ఆ పిల్ల పెద్ద ఎస్యూవి నడుపుతున్నది, మైనర్ అంట. ఎవరిని చెవులలో తామరపూలు పెట్టేది? ఆ చట్టాలు చేసిండ్రు. ఇప్పుడు ఈవెన్ వాళ్ళు ఏది షరియాలా అంటారు. 2000 సంవత్సరాల కింద షరియాలా అని యాజిటీస్ పాటించాలంటారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ గారి అధ్యక్షతన, అంబేద్కర్ గారి అధ్యక్షతన లిఖించబడ్డటువంటి భారత రాజ్యాంగంలో ఆ కాలానుగుణంగా అప్పుడు ఆ దేశాన్ని ప్రేమించేటువంటి జాతీయ నాయకులకి, ఆ యొక్క రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి పెద్దలకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చట్టం చేశారు, రాజ్యాంగంలో రాశారు. కానీ అందులో ఒక వెసులుబాటు ఇచ్చారు. కాలానుగుణంగా ప్రజల ఆలోచన విధానం మారినప్పుడు, కాలం మారినప్పుడు మీకు నచ్చినట్టుగా దీన్ని మార్చుకునే హక్కుని మీకు ఇచ్చారు. దాన్నే అమెండ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. అర్థమైందా? కాబట్టి ప్రజల ఆలోచన విధానానికి, వాళ్ళ యొక్క అలవాట్లకి, మారిన కాలానికి అనుగుణంగా అందులో ఉన్న వాటిని ఇప్పటి కాలానుగుణంగా మార్చుకోవడానికి వెసులుబాటు ఉంది. కాబట్టి అది పోక్సో చట్టమైనా, ఉపా చట్టమైనా, ఇంకో చట్టమైనా దాన్ని 100% మార్చుకోవచ్చు. తప్పు అది ఎలాంటి తప్పు కాదు. అర్థమైందా? అది షరియాలా కాదు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. దాని భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అది. అట్లనే ఉండాలి అది. ఎందుకంటే టైం మారుతుంటది. టైం మారినప్పుడు ఇప్పుడు ఒకప్పుడు చీర కట్టుకుంటారు, ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు. అవునా కాదా? ఒకప్పుడు ఆడవాళ్ళు పని చేయకపోతారు, ఇవాళ పని చేస్తున్నారు. హౌ కెన్ యూ కంపేర్? హౌ కెన్ యూ అది యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా అప్లై చేయగలుగుతాం? అప్పుడు ఆడామె బయటకు వచ్చుడు గగనం, మొగని పేరు పెట్టి పిలుచుడు అదొక ఇది, ముఖానికి ఇట్లా గుంగటేసుకుంటోళ్ళు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మరి అప్పటికిప్పటికి తేడా లేదురా అయ్యా? అప్పుడు ఆడవాళ్ళు పని చేయకపోతారు. సో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఎనార్మస్లీ కదా. మారినప్పుడు, మన ఆలోచన మారినప్పుడు, మన ప్రయారిటీస్ మారినప్పుడు చట్టాలు, ఆ ఓల్డ్ చట్టాలు యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా వర్తిస్తాయి? ఇక్కడ ఇప్పుడు నీకు దెబ్బ తగిలితే 6 నెలలకు పోయి సూదిప్పించుకుంటావా? కామన్ సెన్స్. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, లేదా జ్వరం వచ్చింది,
వారం రోజులు తగ్గుతలేదు, ఇంకోటి ఏదో రోగం వచ్చింది. అరే పిచ్చి నా కొడుక చెప్పు, తులసి చందు పిచ్చిదానా, దెబ్బ తగిలితే నీకేమైనా అయితే తెల్లారో మర్నాడో వారం రోజుల లోపల పోయి ట్రీట్మెంట్ చేసుకుంటావా? 6 నెలలకు పోయి ట్రీట్మెంట్ చేసుకుంటావా? నీకు నిజంగా నొప్పి అయితే, నీకు నిజంగా వాడు రేప్ చేస్తే, వాడు నీ అనుమతి లేకుండా నేను అనుభవిస్తే గో అండ్ కంప్లైంట్ ఇమ్మీడియట్లీ. సింపుల్ కదా. ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక 14, 15, 16 తర్వాత వాళ్ళు పెద్ద మనిషి అవుతున్నారు. మగపోరానికి అయితే గడ్డాలు వస్తున్నాయి, మీసాలు వస్తున్నాయి, సంకల ఎంట్రుకలు వస్తున్నాయి, కింద ఎంట్రుకలు వస్తున్నాయి కదా. వాడు సెక్స్ చేస్తే పిల్లలు పుడతారు, అవునా కదా. వాడు పెద్ద మనిషి అయినట్టు మగపోరాడు. అందుకే ఆయనకి పంచల ఫంక్షన్ చేస్తారు. ఎందుకంటే మా ఇంట్లో ఎదిగిన కొడుకున్నాడు రా అయ్యా. వెనకటైతే అదే ఇండికేషన్. ఎందుకు ఫంక్షన్ చేసేటోళ్ళు? అందరికి చెప్పడానికి. ఏమని? అరే పెళ్లిడికి వచ్చిన కొడుకు ఉన్నాడు లేకపోతే బిడ్డ ఉన్నదని అందరికి చెప్పడానికి. ఎవరన్నా సంబంధం చెప్పరా అని చెప్పడానికి. అర్థమైందా? ఈ పుష్పవతి ఫంక్షన్ చేసేటోళ్ళు ఎందుకోసం? పెద్ద మనిషి ఫంక్షన్. ఎందుకంటే అందరికి చెప్తున్నారు మా ఇంట్లో ఎదిగిన కొడుకున్నాడు బిడ్డ ఉన్నాడు, ఎవరైనా సంబంధం ఉంటే మాకు చెప్పుర్రి అని సమాజానికి చెప్పడం. అందరు ముందట ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎందుకంటే అందరు పిలిచి మేమిద్దరం కలిసి ఉంటాం ఇక్కడ నుంచి, మాది ఎవరితో అపార్థం చేసుకోకండి, ఇల్లీగల్ రిలేషన్షిప్ కాదు అని చెప్పడం. ఉట్టిగానే, లేకపోతే అందరిని పిలిచి పైసలు ఖర్చు పెట్టి భోజనం పెట్టి ఉట్టిగానే టైంపాస్ కోసం కాదు. అర్థమైందా? సో అట్లా ఆడపిల్ల అయితే చెస్ట్ బ్రెస్ట్ పెరుగుతాయి, అవునా కదా. అట్లనే గొంతు మారుతుంది మగపోరానికైనా ఆడపిల్లకైనా, అవునా కదా. అట్లనే ఆడపిల్లకైనా ఇక ఎక్కడెక్కడ ఎంటుకలు రావాలో ఎంటుకలు వస్తాయి. ఇవన్నీ అట్లనే పీరియడ్స్ వస్తుంది. ఆమె కూడా సెక్స్ చేస్తే పిల్లలు పుడతారు. ఇవి ఏం ఇండికేషన్స్? ప్రకృతి ఏం చెప్తుంది? నువ్వు ఇంకా చిన్నపిల్లలు కాదు, చిన్నపిల్లల స్థాయి దాటిపోయింది. ఇప్పుడు మీరు మోర్ మెచ్యూర్డ్ అంటారు కదా, మెచ్యూరిటీ అంటారు కదా పీరియడ్ని. అంటే యూ బికమింగ్ అడల్ట్, అవునా కదా. అన్నప్పుడు ఒక అడల్ట్ స్థాయికి వచ్చినాక మళ్ళా చిన్నపిల్లల లెక్క ఇప్పుడు మరి 6 ఏళ్ల పిల్లగానికి 13 ఏళ్ళకి ఒకటే ట్రీట్ చేస్తా అంటే ఎట్లా కలుస్తుంది? వాళ్ళ 6 ఏళ్ల పిల్లగానికి పిల్లకుండే ఆలోచనలు ఒక ఎబో 13 ఉన్న వాళ్ళకి సేమ్ ఎట్లా ఆలోచనలు లేనప్పుడు ఇద్దరిని ఒకటే విధంగా ఎట్లా ట్రీట్ చేస్తావు? కామన్ సెన్స్, అవునా కదా. ఒకవేళ ఆ చట్టాలు అట్లా ఎవడన్నా రాస్తే వాటిని మార్చాలి. బ్రిటిష్ వాని కాలంలో 14 ఏళ్ళకి పెళ్లి చేసుకునే వయసు ఉంటే దాన్ని 18 చేసారు. సో కాబట్టి దాని లోపాలు ఉన్నాయి, సరిదిద్దాలి. అర్థమైందా? 6 ఏళ్ల పిల్లగాన్ని 13 ఏళ్ల పిల్లని లేకపోతే పిల్లగాన్ని ఒకటే ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు, అది చట్టం. కాబట్టి అందులో మార్చాలి. ఓకే, 13 ఏళ్ల పిల్లగాళ్ళకి కొంచెం ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. పూర్తిగా అడల్ట్ లాగా లేకున్నా కానీ చిన్నపిల్లల కంటే బెటర్ ఉంటుంది. కాబట్టి వీళ్ళని యువకుల్లాగా ట్రీట్ చేయాలి, లేకపోతే టీనేజర్ లాగా ట్రీట్ చేయాలి, కానీ చిన్నపిల్లలాగా ట్రీట్ చేయకూడదు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు 15 ఏళ్ళకి నువ్వు పని చేయడానికి నీకు హక్కు ఉంటుంది. ఎట్లా పని చేస్తావు? నువ్వు మైనర్ అయితే నీకు అంత బుద్ధి జ్ఞానం లేకపోతే నువ్వు నీ తల్లిదండ్రులను కాదని నువ్వు ఇండిపెండెంట్గా పోయి పని చేసేయడానికి నీకు ఎందుకు ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? చాలా మంది పని చేస్తారు. అమెరికాలో కూడా 18, 21 ఏజ్ ఉన్నప్పటికీ లిమిట్. ఓకే, ఏది అడల్ట్కి మేజర్ కావడానికి. కానీ 16 ఏళ్ళకే వాళ్ళు కార్ నడపవచ్చు, కార్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు, బయట పని చేయొచ్చు. మరి ఇండిపెండెంట్గా పని చేయడానికి నీకు అవకాశం ఇస్తారు, ఇండిపెండెంట్ కార్ నడపడానికి నీకు అవకాశం ఉంటుంది. కానీ ఇంకా నేను చిన్నపిల్లనంటే అట్లయితే 18కే పెట్టు, అన్ని 18కి పెట్టు. వాళ్ళు ఎక్కడికి పోయినా సరే వాళ్ళు మైనర్ కాబట్టి ఒక గార్డియన్ కానీ లేకపోతే ఒక సంరక్షకుడు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ లేకుండా వాళ్ళని ఒంటరిగా వదలకూడదు. చిన్నపిల్లల్ని స్ట్రిక్ట్ చట్టాలు ఉన్నాయి. ఏది 12 ఏళ్లలో పిల్లల్ని ఎక్కడన్నా ఒంటరిగా వదిలేస్తే జైల్లో పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం లేదు కాబట్టి, ఏమీ తెలియదు కాబట్టి, ఎవడు ఎత్తుకోవచ్చు కాబట్టి. కానీ 13, 14 తర్వాత తేడా అవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది. అర్థమైందా? సో కాబట్టి సేమ్ ట్రీట్ చేయడానికి ఉండదు. కాబట్టి ఆ చట్టాలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఎందుకంటే వాళ్ళను ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేసినట్టు మరి 15 ఏళ్ల పిల్లని బాల కార్మిక చట్టాలు వర్తించాయా?
15 ఏళ్ళ పిల్లని, ఒక మేజర్ కాని పిల్లని, ఆ అమ్మాయిని సృష్టి వర్మని పనిచేయడానికి ఎవడు జానీ మాస్టర్ దగ్గరికి ఎందుకు పంపించినావు? తప్పు కదా, నేరం కదా, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన నేరం కదా. మైనర్ని ఒంటరిగా వదలొద్దు కదా ఒక మగం దగ్గర. అవునా కాదా చెప్పు తెలంగాణ శ్యామ్. ఈ కేసులో కూడా ఆమె కారు నడుపుకుంటూ పోతున్నది ఆ అమ్మాయి ఫామ్ హౌస్కి. ఎట్లా వదిలినవే ఆ అమ్మాయి తల్లిదండ్రులు పిచ్చిముండలు? ఎట్లా వదిలినావు? ఎందుకు వదిలినావు? వదులుతావా మరి నైట్ ఫామ్ హౌస్కి ఒక పరాయి ముఖంతో నీ బిడ్డని ఎట్లా పంపిస్తావు? ఈయన వచ్చి వీళ్ళ ఇంట్లో ఉంటాడు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. ఈ అమ్మాయి బువ్వ పెడుతూ తినిపిస్తుంటది వాళ్ళ ఇంట్లోనే. ఈ సాంగత్యం అంతా నడిచింది. పెళ్లి చేసుకుంటా అన్నాడు కానీ ఈ అమ్మాయి వేరే గిఫేర్స్ ఉంటేనంట ఈ అమ్మాయికి బయట రిలేషన్షిప్స్ ఉన్నాయని చెప్పి ఆయన క్యాన్సిల్ చేసుకున్నాడంట. ఇది మంచి క్యారెక్టర్ లేదని. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకోలేదని చెప్పి ఇప్పుడు కేసు పెడతారంట. అంటే పెళ్లి చేసుకుంటే ఏ సమస్య లేదు, మైనర్ అయినా సరే. పెళ్లి చేసుకుంటా అంటే ఏ సమస్య లేదు తిరిగినా కానీ. మైనర్కి ఉండద్దు కదా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం. ఇది ఎట్లా అవుతుంది? ఇది ఎట్లా పోక్సో అవుతుంది? రేపు చేయడం అన్నా పోక్సో అన్నా, ఒక నిర్భయకు జరిగింది చూసినావా అది రేపు, ఒక దిశకు జరిగింది చూసినావా అది రేపు, ఒక మెడికల్ కాలేజీలో కలకత్తాలో జరిగింది చూసినావా ఒక అమ్మాయికి అది రేపు, లేదు మనీషాకి జరిగింది చూసినావా అక్కడ యూపీలో అది రేపు. ఇది ఎట్లా రేపు అవుతుందిరా నీ ఇష్టంతో చేసినాక? అవునా కాదా చెప్పు రాములమ్మ. అది కరెక్ట్ కాదు. అది ఇలా బండి భగీరథ్కి అయిందా, మొన్న దిగంబర్ కాంబ్లే బ్రదర్కి అయిందా, అంతకుముందు జానీ మాస్టర్కి అయిందా, రేపు ఇంకోరికి అయిందా, ఎవరికైనా కావచ్చు. ఇప్పుడు రేపు నేను ప్రశ్నిస్తున్నా, నా మీదనే పెట్టవచ్చు, రేపు ఇంకోరి మీద పెట్టవచ్చు. ఉపా చట్టాలు ఏ ఆధారం ఉందని ప్రొఫెసర్ సాయిబాబాని తీసుకొని 10 ఏళ్ళు పెట్టిర్రు. జైల్లో చచ్చిపోతాడేమో అని చెప్పి వదిలేసారు. అరుంధతి రాయ్ ఆమె బుక్కర్ అవార్డు గ్రహీత 10 ఏళ్ల కింద ఏమో అన్నదని చెప్పి తీసుకొని ఉపా చట్టం కింద పెట్టిర్రు. మొన్న గాదె ఇన్నారెడ్డిని తీసుకొని పెట్టిర్రు. బీజేపీ ఆ ఉపా చట్టాన్ని ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నది. తప్పది. మరి ఏ ఆధారం లేకుండా 10 ఏళ్ళు ఎట్లా ఎందుకు శిక్షించినావు ఆ ప్రొఫెసర్ సాయిబాబాని? సో కాంగ్రెస్ ఆ చట్టాలు అప్పుడున్న పరిస్థితులు తెచ్చిండ్రు కానీ ఇట్లా అబ్యూజ్ చేస్తారని అనుకోలే వాళ్ళు. అయినా సరే వాళ్ళు దీర్ఘంగా ఆలోచించి ఇవన్నీ పెట్టాల్సి ఉండే ఆ చట్టంలో. ఓకే, తప్పే చేసింది కాంగ్రెస్ ఈ చట్టాలను తేవడం తప్పు చేయలే కానీ ఆ చట్టాలని అబ్యూజ్ చేసే విధంగా అందులో ఉన్న లోపాలని ఆ లోపాలను పూడ్చకుండా చట్టాలను చేయడం తప్పే. ఎలాంటి ఆధారం లేకుండా ఓకే వాళ్ళని అట్లా నాన్ అవైలబుల్ గా అట్లా పెట్టడం తప్పే. ఏదో ఒక ఆధారం ఉండాలి. ఒకవేళ ఆధారం లేకపోయినా కేసు పెట్టి వితిన్ 1-2 వీక్స్ లో కేసు పెట్టాలి, అది కంప్లైంట్ చేయాలి. 6 నెలలు ఏడాది తర్వాత కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ కి విలువ లేదు. ఎందుకంటే మనం ఆధారాలు సేకరించలేము. అర్థమైందా? ఎందుకంటే అవి 99% ఫేకే ఉంటాయి. 1-2% నిజంగా జరిగినా నువ్వు 6 నెలల తర్వాత కంప్లైంట్ చేస్తున్నావు అంటే నువ్వు ఆ జరిగిన నేరాన్ని అంగీకరించినావు, యాక్సెప్ట్ చేసినావు, నీకు అది నొప్పిగా అనిపించలేదు అని అర్థం. కాబట్టి ఆ కాంగ్రెస్ చేసిన ఆ చట్టాలు ఉపా చట్టమైనా, పోక్సో చట్టమైనా, 498A చట్టమైనా, గృహహింస చట్టమైనా, అట్రాసిటీ చట్టమైనా అందులో కొన్ని లోపాలని వాళ్ళు కావాలని వదిలినరా లేకపోతే అంత దీర్ఘంగా ఆలోచించలేదా మనకు తెలియదు, కానీ అవి లోపాలే. ఓకే, అర్థమైందా? ఎందుకంటే పోక్సో కేసులో 12 ఏళ్ళలో పిల్లల్ని వేరే విధంగా ట్రీట్ చేయాలి, టీనేజర్స్ని వేరే విధంగా ట్రీట్ చేయాలి. అది లోపమే అందులో. ఓకే, రెండో లోపం ఏంటి అంటే ఈ అన్ని చట్టాల్లో వితిన్ 2 వీక్స్ లోపల ఆ సంఘటన జరిగిన 2 వీక్స్ లోపల కంప్లైంట్ చేయాలి. అది లోపమే. అర్థమైందా? కంపల్సరీ ఏదో ఒక ఆధారం ఉండాలి. ఈ ఆధారం లేకుండా ఆ టైం పీరియడ్ సంఘటన జరిగిన 1 వీక్ 2 వీక్స్ లోపల కంప్లైంట్ చేయకుండా 6 నెలల తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా నీ ఇష్టంతో తిరిగి కంప్లైంట్ చేయడం తప్పు. ఓకే, 12 ఏళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు ఒంటరిగా వదిలేస్తే నేరము. ఓకే,
అది రోడ్డు మీద వదిలేసినా ఇంకోరితో వదిలేసినా ఓకే 13 నుంచి ఇదైతే అది నేరం కాదు ఐడియల్గా. కానీ మీరు ఈ బాల కార్మిక చట్టాలు వర్తింపజేయకుండా ఇక్కడ మైనరు మేజర్ అని లంగ కథలు పడుతుంటే మరి మైనర్ని 18 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళని ఒంటరిగా వదిలేయడం తప్పే అవుతుంది. అప్పుడు ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా శిక్షించాలి. అర్థమైందా? మళ్ళీ ఇంకోటి వాళ్ళ ఫోటోలు చూపెట్టొద్దంట. మగోని అయితే చూపెట్టొచ్చంట, ఆడైతే చూపెట్టొద్దంట. ఆమె వ్యభిచారం చేస్తే ఆమె చూపెట్టొద్దంట, ఆమె దగ్గరికి పోయినది మాత్రం చూపెట్టాలంట. వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు నీకు సమానత్వం కావాలంటున్నావు ఓకే, మగోడు ఎట్లనో నేను అట్లా అంటున్నావు. మగోడు ఏ పని చేస్తే నేను ఆ పని చేస్తా అంటున్నావు. వాడు డాక్టర్ అయితే నేను డాక్టర్ అవుతా అంటున్నావు. వాడు ఇంజనీర్ అయితే నేను ఇంజనీర్ అవుతా అంటున్నావు. మరి అన్నిట్లా సమానత్వం కోరుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు విక్టిమ్ రోల్ ప్లే చేస్తున్నావు? మగోడికి ఆమెకి ప్రకృతి పరంగా కొన్ని శరీర భాగాల్లో కొన్ని అవయవాలు తేడా ఉండొచ్చు. కానీ వాడికి మనసు ఉంది, వాడికి ఎమోషన్స్ ఉన్నాయి, వాడికి ఫీలింగ్స్ ఉన్నాయి. వాడిని నీ అమ్మ ఎట్లా కన్నదో వాని అమ్మ వాడిని అట్లనే కన్నది. మరి మగోడు ఎందుకు శత్రువు అయిండు మీకు? నీ తండ్రి లేకుండా నువ్వు ఉండలేదు. నీకు ఒక తమ్ముడో అన్ననో ఉంటాడు. నీకెందుకు శత్రువు అయిండు మగోడు? పిచ్చిముండలారా. ఫెమినిజం అంటే మహిళలని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, అన్నిట్లలో తమ వాటా తాముకు రావాలని కొట్లాడాలి. కానీ మగోని శత్రువు లెక్క చూడడము అది ఫెమినిజం అన్నారు. పిచ్చిముండలారా. యువతన్నా నేను ఫెమినిస్టు అని చెప్పుకునే ముండలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్తున్నా ఓకే. ఫెమినిజం అంటే దాని అర్థం ఏంటంటే ఏది మగవాళ్ళని ద్వేషించడం ఫెమినిజం కాదు. మేము అణిచివేయబడ్డము, లేకపోతే మాకు హక్కులు మాకు కావాల్సినవి మాకు రావాల్సిన వాటా మాకు వస్తలేదు. ఇప్పుడు 33% రిజర్వేషన్ అన్నారు. ఎందుకు 33? 50% తీసుకోండి. వాని ఈమని కొట్లాడండి చట్టసభల్లో. మేము వద్దంటున్నామా? కానీ మగవారిని ద్వేషిస్తామంటే వాళ్ళు పిచ్చి ముండలు, వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ లేవు, వాళ్ళకి ఫెమినిజం అంటే ఏందో తెలియదు. వాళ్ళకి ఏం కోరుకుంటారు ఈ ముండలు అంటే ఆ సోకాల్డ్ ఫెమినిజం అని చెప్పి వాళ్ళు ఏం కోరుకుంటారంటే విచ్చలవిడితనాన్ని కోరుకుంటారు అన్నట్టు. ఎవరితోడు తిరిగినా ఏమనొద్దు, అది బట్టలు మొత్తం ఇప్పేసి తిరిగినా ఎవడేమనొద్దు. మరి మొగోడు అట్లా తిరుగుతుండా బట్టలు ఇప్పేసి నా ఇష్టం అంటావు. ఎవని ఇష్టం? దేనికి ఇష్టం? సంస్కారం, పద్ధతి, ఒక డిసిప్లిన్. మొగోనికి డిసిప్లిన్ లేదా? వాడు బట్టలు లేకుండా వస్తుండా మిడ్డీల మీద చెడ్డీల మీద? ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ తగ్గట్టు బట్టలు వేసుకోమంటే అది మగోడైనా ఆడకపోయినా చెప్తే నా ఇష్టం, నా స్వేచ్ఛను తీసేస్తా. ఏం స్వేచ్ఛ? విచ్చలవిడితనం స్వేచ్ఛ అవుతుందా? బాత్రూంలో ఉన్నావు బట్టలు ఇప్పుకో, స్విమ్మింగ్ బీచ్కి పోయినావు ఇప్పుకో. మగోడు ఇప్పుతలేడు కదా. అంటే బేసికల్ ఏమంటున్నావు? నేను విచ్చలవిడిగా బరిదెగించినట్టు ప్రవర్తిస్తా, ఏమన్నా చేస్తా, బట్టలు ఇప్పుకొని తిరుగుతా, 10 మందితోటి పండుకుంటా, నన్ను ఎవ్వడేమనద్దు. ఏమన్నా అంటే నా స్వేచ్ఛ అది. అదే మగోడు చేస్తే ఊకుంటావా? మరి మగోడినేమో అణిచివేస్తావు, నువ్వు మాత్రం నీ విచ్చలవిడితనానికి స్వేచ్ఛ అని పేరు పెడతా అంటే దీని ఫెమినిజం అంటే ఏ చెప్పుతాడు కొట్టాలి? ఎందుకు ఆడామె ఫోటో ఎందుకు చూపెట్టద్దు? మగోని ఫోటో చూపెట్టవచ్చు కానీ ఆడామె ఫోటో ఎందుకు చూపెట్టద్దు? దానికి ఒళ్ళమ్ముకోవడానికి దానికి 1 నిమిషం కూడా అది ఆలోచించను. దాని ఫోటో అది ఎట్లా విక్టిమ్ అవుతుంది? దాని ఇష్టంతో అది ఇష్టంతో దానికి కాళ్ళు లేవని అదే ఒప్పుకుంటుంది, దానికి చేతులు లేవని ఒప్పుకుంటుంది, దాని లేబర్ పని చేయలేదు, పోనీ బ్రెయిన్ తోటి పని చేసేది పని చేయలేదు, అది ఒక చదవలేదు, ఆ చదువుకున్న చదువుతోటి చేసే పని దానికి చేత కాదు. మరి ఏం చేస్తుంది? అది ఏం కష్టపడకుండా వచ్చినా కొవ్వు పదార్థాన్ని అమ్ముకుంటుందంట ఆమె. మరి వాళ్ళ అమ్మ అమ్ముకున్నదా? వాళ్ళ అమ్మమ్మ అమ్ముకున్నదా? మరి మా అమ్మ అమ్ముకుంటుందా? మరి డాక్టర్ పని చేసే ఆ స్త్రీలను ఏమనాలి? లేకపోతే కూలికి పోయేటువంటి ఆ తల్లుల్ని ఏమనాలి? వాళ్ళు ఎందుకు పోవాలి? పొద్దుగాలు వేస్తే వరి నాటేయడానికి ఎందుకు పోవాలి? పత్తి ఏరడానికి ఎందుకు పోవాలి? ఆ తల్లులు రోజుకి 200, 500 ఇచ్చే దానికి మీ లెక్క వాళ్ళు అమ్ముకుంటే అయిపోయాయి కదా. అంటే నీకు శాతగాక, నీకు బద్ధకము, కష్టపడకుండా సుఖపడుతూ పెద్ద అమౌంట్ రావాలి కాబట్టి అడ్డదారి ఎంచుకొని నేను విక్టిమ్ అంటావు. నీ ఫోటో చూపెట్టద్దు, చేసే గలీజ్ పనికి ఇంకా చూపెట్టద్దా? అంటే ఇది దయచేసి గమనించాలి. వాళ్ళే అబ్యూజ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే విక్టిమ్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళ విచ్చలవిడితనానికి వాళ్ళు పెట్టుకునే పేరు స్వేచ్ఛ.
మరి మగోడు ఏం చేయ కాదు, మగోడు తల్లిదండ్రులు, మగవాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు పాస్తులు వాళ్ళు సంపాదించిన అన్ని కోడలికే ఇస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న కొడుకు కోడలికి వాళ్ళకి సంబంధించిన ఇల్లు, వానికి ఒక సపరేట్ రూము, వాళ్ళ ఎవ్రీథింగ్ ఆ మగపోర ఆ యొక్క ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇస్తారు. మగ వాళ్ళ సైడ్. మరి ఆడపిల్ల సైడ్ ఎందుకు ఇయ్యరు? నీ బిడ్డని కని వదిలేసిపోతావా? మగవాళ్ళ తల్లిదండ్రులేమో, మగపోరని కన్న తల్లిదండ్రులేమో వాళ్ళ ఆస్తులు పాస్తులు, వాళ్ళకు ఒక కొత్త కప్పులు ఉండడానికి కావాల్సిన ఇల్లు, వాళ్ళ ఏ టు జెడ్ వాళ్ళ టేక్ కేర్ చేస్తున్నారు కొడుకు కోడల్ని. అవునా కాదా? అబ్బాయి తల్లిదండ్రులు. మరి నువ్వు అమ్మాయిని కానీ వదిలేస్తావా? ఇక ఎవరికో ఇచ్చేసి నాకు సంబంధం లేదంటావా? మరి నువ్వు సంపాదించిన వానికి ఇస్తావురా? నువ్వు భూమి మీదకి తెచ్చినావు ఆ ఆడపిల్లని, నీకు చదివించడం వరకేనా? ఇక నువ్వు సంపాదించిన నీ బిడ్డకి ఇవ్వవా? కొత్త పెళ్లి, ఒక ఇద్దరు కొత్త వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు, వాళ్ళకి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నీకు దోచింది నువ్వు ఇవ్వాలి కదా నీ బిడ్డకి నీ అల్లునికి. వాళ్ళు ఇస్తున్నారు కదా అబ్బాయి తల్లిదండ్రులు. అమ్మాయి తల్లిదండ్రులు ఇవ్వడానికి ఏం నొప్పి అవుతుంది? నీ బిడ్డకి నీకు ఇచ్చుకోవడానికి నీకేం నొప్పి అవుతుందిరా? అంటే నీ బిడ్డ యొక్క భారం వేరే వాళ్ళకి వదిలేస్తావా? ఇక దాని పేరేంది? వరకట్నం. ఏమి సంస్కారం? వాళ్ళు అన్నారు, అబ్బాయి తల్లిదండ్రులు అన్నారా నా కొడుకు వరకట్నం, వాళ్ళ ఇల్లు మొత్తం రాసిచ్చినా వాళ్ళు అన్నారా నా వరకట్నం అని? నీ బిడ్డకు నువ్వు ఇచ్చుకోవడం వరకట్నం ఎట్లయితుందిరా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే ఎవరి చుట్టాలు వాళ్ళకి దేశనవి వాళ్ళు ఇస్తారు. కానుకలో ఏదో ఒకటి, లేకపోతే మంచం కొనిచ్చుడో, ఏదో ఒకటి గిన్నెలు కొనిచ్చుడో ఏదో ఒకటి ఇస్తారు, ఎవరు ఇవ్వగలిగిన స్తోమతున్న వాళ్ళు. అట్లనే అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళకున్నాయి వాళ్ళు ఇస్తారు. నువ్వు అమ్మాయి తల్లిదండ్రులు నువ్వు కానీ వదిలేస్తావా? ఇక నువ్వేమి ఇవ్వవా నీ బిడ్డకి? నీకు దోషం తీయడాన్ని వరకట్నము అని దాన్ని నెగిటివ్గా చూపెడతారు. అంటే ఎంత ఘోరంగా ఈ ఏమంటారు విక్టిమ్ ఈ యొక్క వాళ్ళే అబ్యూజ్ చేసుకుంటా వాళ్ళే విక్టిమ్ రోల్ ప్లే చేస్తా అంటే వీ డు నాట్ యాక్సెప్ట్ సచ్ నాన్ సెన్స్. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏది ఉపా చట్టాన్ని దుర్వినియోగం జరుగుతుంది, పోక్సో చట్టాన్ని దుర్వినియోగం జరుగుతుంది, అట్లనే అట్రాసిటీ చట్టం. ఓకే, రాజకీయంగానో ఇంకే కారణం చేతనో వేరే విషయాల్లో ఎదుర్కోలేక ఒక దళితం ద్వారా తిట్టిపిస్తారు, ఒక దళితం ద్వారా తప్పుడు కేసు పెట్టిస్తారు, నన్ను కులం పేరు మీద దూషించినామని చెప్పి. కరెక్ట్ కాదు అది. వీళ్ళు చిల్లర ఇస్తారు, కథం ఇది చేస్తున్నారు. సో అట్రాసిటీ చట్టాన్ని బాగా దుర్వినియోగం చేస్తున్నారు. ఆ తర్వాత అన్నిటికంటే బిగ్గెస్ట్ దుర్వినియోగం 498A గృహహింస చట్టం. ఆ గృహహింస నిజంగా జరిగితే డొమెస్టిక్ వైలెన్స్ ఇమ్మీడియట్ DVC ఇమ్మీడియట్గా కంప్లైంట్ చెయ్యి. 6 నెలలు, ఏడాది, 3 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి వేరే విషయాల్లో విభేదాలు వచ్చి ఇక కలిసి ఉండలేని పరిస్థితులలో విడిపోవడమో లేకపోతే విడాకులు తీసుకోవడమో ఆ పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు DVC డొమెస్టిక్ వైలెన్స్ అని గృహహింస అని అప్పుడు పెడతారు. యాడికేళ్ళు తెస్తావు? తీసుకురా ప్రూఫ్. అతను నిన్ను డొమెస్టిక్ వైలెన్స్ చేసినట్టుగా ఆధారం తీసుకురా అమ్మా. 20 ఏళ్ల కింద జరిగింది ఎక్కడ ఉంటుంది? నువ్వు ఇమ్మీడియట్గా జరిగితే డాక్టర్ రిపోర్ట్ ఉంటుంది, ఏదన్నా నిజంగా శరీరం మీద ఎక్కడ గాయాలు ఉంటే ఆ ఫోరెన్సిక్ డేటా వస్తుంది, ఇంకేమన్నా ఆధారాలు తీసుకురావచ్చు. 20 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 6 నెలల తర్వాత నువ్వు కంప్లైంట్ చేసినా ఒక నిజంగా జరిగినా నేను ఎక్కడి నుంచి ఆధారాలు పట్టుకురావాలి? ఈ ఆధారం లేకుండా అతన్ని శిక్షించలేము. అర్థమైందా? ఒక దోషికి శిక్ష వేయడం ఎంత ఇంపార్టెంటో ఒక నిర్దోషికి శిక్ష వేయడం కూడా అంతే నేరము. అర్థమైందా? ఇదే అమ్మాయికి ఆమె చేయని నేరాన్ని శిక్షేస్తే ఆమె తీసుకుంటుందా? ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అతనికి పిల్లలు ఉంటారు, అతని లోపల ప్రాణం ఉంటుంది, అతనికి ఎమోషన్స్ ఉంటాయి. నువ్వు తిరిగేది 10 మందితో తిరుక్కుంటా మళ్ళీ అతని మీద అతని పైసలు తీసుకొని అతని ఇంట్లో వండుకుంటా అతని జీతాన్ని వాడుకొని అతని మీద బతుక్కుంటా మన ఇంట్లో తిండి పెడితే బయట పోయి నువ్వు పాలిస్తావు. అట్లున్నది పరిస్థితి. వీనికి సుఖపెట్టది, వీనితోటి ఎంజాయ్ అయ్యేది, బయట 10 మందితో తిరుగుతుంది.
పైసలు మాత్రం బిల్లులు ఎవడు కట్టాలి, వీడు కట్టాలి. ఎందుకు చేసుకున్నావు అంటది. మరి చేసుకున్నప్పుడు వానికి సుఖం కూడా వానితో ఎంజాయ్ కూడా చేయాలి కదా, అది చేయది, బయట ఎంజాయ్ చేసి వస్తుంది. ఏం సంస్కారం. మోస్ట్ ఆఫ్ ద కేసులలో ఎందుకు విడిపోతున్నారు? 90% కేసులు అఫేర్ల వల్లనే చెడిపోతుంది. బయట 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 లింకులు పెట్టుకున్నప్పుడే చెడిపోతున్నారు. ఎందుకు పెట్టుకుంటుంది? అది తిన్నది అరక్క బల్షి, అర్థమైందా? ఒక ఎథిక్స్ మోరల్స్ లేక. సో ఇట్లాంటి పరిస్థితులలో ఒక మగవాడిని తప్పు అని చూపెడుతున్నారు, ఆడళ్ళు దేవతలు అని చూపెడుతున్నారు. కాదు, అట్లా ఉండదు. మంచి స్త్రీలు ఉండొచ్చు, కానీ ఆడవాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఓకే, కులానికి, మతానికి, జాతికి, లింగానికి సంబంధం లేదు మంచి చెడుకి. నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అటనే అన్ని జాతుల్లో, అది పురుషులైనా స్త్రీలైనా అన్నిట్లలో ఉంటారు. వాళ్ళు పెరిగిన వాతావరణము, వాళ్ళకు ఉన్నటువంటి అడ్డదారులలో పైసా బిగ్ మనీ కావాలనుకునే వాళ్ళు, లేకపోతే గుల ఎక్కువ తినదరగనోళ్ళు, అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. స్వార్థపరులు, రకరకాల కారణాలు. కానీ నువ్వు చేసే నేరాలు అన్నీ చేసి నేను ఈ కులం కాబట్టి నన్ను ఇట్లా అన్నాడు అంటారు, నేను స్త్రీని కాబట్టి నన్ను ఇట్లా అన్నాడు అంటారు. నో, అట్లా ఉండదు. అది కరెక్ట్ కాదు. సో కాబట్టి నేను ఒకటే ఈ యొక్క సారాంశం. ఇప్పుడు నేను బండి భగీరథ ఇంకోడా, నన్ ఆఫ్ మై బిజినెస్. ఓకే, అక్కడ నిజంగా ఏమైంది అనేది మనం ఒక కామన్ సెన్స్. ఇప్పుడు ఇదే బండి భగీరథ ఎవరినో గతంలో కొట్టిండు. ఓకే, మనము అందరం ఖండించినాం. ఎందుకంటే సమస్య ఉంటే దానికి చట్టాలు ఉన్నాయి, కౌన్సిలింగ్ ఉంది, దానికి ఒక మాటల ద్వారా దానికి ఒక పరిష్కారం కనుక్కోవచ్చు. ఫిజికల్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు, కొట్టడం తప్పు. సో మనకు కొట్టే హక్కు లేదు, ఎవరిని కొట్టకూడదు. ఏదున్నా మాటల ద్వారానే పరిష్కరించుకోవాలి. నచ్చకపోతే విడిపోవచ్చు, లేకపోతే ఆ వ్యక్తికి దూరంగా ఉండవచ్చు. కానీ కొట్టకూడదు, అది పిల్లలైనా ఇంకెవరైనా సరే. కాబట్టి ఆ విషయంలో నిర్ద్వంద్వంగా మనం ఖండించినాం. కానీ ఎక్కడ కూడా ఆ అమ్మాయితో దిగిన ఫోటో కానీ, వాళ్ళు ఫామ్ హౌస్ పోయింది కానీ, ఎక్కడ కూడా అతను బలవంతం చేసినట్టుగా ఎక్కడా కనిపిస్తలేదు. ఆమె ఇష్టంతో, వాళ్ళ కుటుంబ సభ్యుల ఇష్టంతో వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేసిండ్రు, తిరిగిండ్రు, ఇంకోటి చేసిండ్రు. మరి చేసినాక, నీ ఇష్టంతో చేసినాక అది డిసెంబర్లో అయిందంట, ఇది మేల. 5 నెలల తర్వాత వచ్చి నన్ను మళ్ళా మీకు అతను పెళ్లి చేసుకోడు అనేది మీకు అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చినాక 5 నెలల తర్వాత వచ్చి పోక్సో అంటే ఎవరి చెవులలో తామర పూలు పెడతారు? మరి నిజంగా అదే డిసెంబర్లో చేసినట్టు డిసెంబర్లోనే పెట్టనట్టువి. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అబ్యూస్. ఓకే, రెండోది మరి అంటే ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలంటే అగ్రిమెంట్ రాసుకోవాలి, దోస్తీ చేయాలంటే నీ బర్త్ సర్టిఫికేట్ చూపెట్టమనాలి. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మైనరా మేజరా మనకి ఎట్లా తెలుస్తుంది? కారు నడిపిస్తున్నావు, నువ్వు ఒక మేజర్ ఉండే ప్రాంతాలకు వస్తున్నావు, వర్క్ ప్లేస్లకు వస్తున్నావు, మేజర్ లెక్కనే ప్రవర్తిస్తుంటే నువ్వు మైనరా మేజరా నాకు ఎట్లా తెలుస్తుంది అయ్యా? అంటే నేను నీతో మాట్లాడాలన్నా, నీతోటి దోస్తీ చేయాలన్నా, పెళ్లి దూరికి బాత్, నీతోటి మినిమం అంటే ఇప్పుడు ఒక వేశ్య దగ్గరికి పోవాలన్నా, ఆమె కూకట్పల్లి బస్ స్టాండ్లో నిలబడ్డా ఇప్పుడు ఆ వేశ్యని బర్త్ సర్టిఫికేట్ అడగాలి. ఎందుకంటే ఆమె మైనర్ అయితే, ఆమె 18 లోపల ఉంటే ఆ పిల్ల మళ్ళీ పోక్సో కేసు వస్తుంది. అంటే ఎక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉన్నది? కూకట్పల్లిలో అక్కడెక్కడో వేశ్యలు బయట నిలబడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆమె 18 ఏళ్ళ కాదా అనేది నేను ఎట్లా వెరిఫై చేయాలో చెప్పండి నాకు. లేకపోతే నా మీద పోక్సో పెడతావు. అర్థమైందా? అంటే ఇవాళ దోస్తు చేయాలన్నా, మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా మరి అట్లనే రూల్స్ చేయండి అయ్యా. ఒక అడల్ట్ ఉండే దగ్గరికి 18 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళని ఎందుకు అనుమతిస్తున్నారు? తప్పు కదా అది. సో ఇవన్నీ లంగ కథలు. అర్థమైందా? 18 ఏళ్ళు అనేది అది నాన్ సెన్స్ మాట. ఓకే, ఆఫ్టర్ 13 or 14 పెద్ద మనిషి అయినాక మనము వాళ్ళని కొంచెం వాళ్ళకి వర్క్ చేసుకునే వెసులుబాటు ఇస్తున్నాం, డ్రైవింగ్ చేసే వెసులుబాటు ఇస్తున్నప్పుడు, వాళ్ళని అడల్ట్ లాగానే ట్రీట్ చేస్తున్నప్పుడు ఆ చట్టాలను కూడా అట్లనే మార్చాలి. వాళ్ళని ఇంకా చిన్నపిల్లలాగా ట్రీట్ చేయకూడదు. లేదు మేము చిన్నపిల్లలాగానే ట్రీట్ చేస్తాము అంటే కంపల్సరీ తండ్రి కానీ, తల్లి కానీ, లేకపోతే ఒక అడల్ట్ అయినటువంటి సంరక్షకుడు కానీ వాళ్ళతో ఉండాలి. వాళ్ళని ఒంటరిగా వదలకూడదు, చిన్నపిల్లలాగానే ట్రీట్ చేయాలి. అట్లనే వాళ్ళకి చిన్నపిల్లలకి కారు నడిపే అవకాశం ఇవ్వకూడదు, వర్క్ చేసే అవకాశం ఇవ్వకూడదు.
లేకపోతే బాల కార్మిక చట్టాల కింద నేరం కింద వీళ్ళని తీసుకొని బొక్కలేయాలి తల్లిదండ్రులను. అర్థమైందా? సో ఆలోచించండి మిత్రులారా, మనము సమస్యని సమస్యలాగా మాట్లాడతాం. వాడు బండి సంజయ, వాడు ఇంకోడా, మనకెందుకు? అది కాదు కదా. ఇలా బండి సంజయ్ కొడుకు అయింది, మొన్న దిగంబర్ కాంబ్లే బ్రదర్కి అయింది, అంతకుముందు జానీ మాస్టర్కి అయింది. ఒక ఆయన హిందువు, ఒక ఆయన బుద్ధిస్టు, ఇంకో ఆయన ఏది ముస్లిం. సో కులానికి, మతానికి, జాతికి సంబంధం లేదు కదా. సో అంతకుముందు ప్రొఫెసర్ ఇది పోక్సో గురించి, అంతకుముందు ప్రొఫెసర్ సాయిబాబాకి అయింది, అరుంధతి రాయ్కి అయింది, ఇంకోరికి అయింది ఉపా చట్టాలు. ఇట్లా అట్రాస్ చట్టాలు ఇంకెంతకు అవుతున్నాయి. 498 అయితే చెప్పడానికి నాకు నంబర్లు లేవు మన దగ్గర. అంటే దాదాపు ప్రతి డివోర్స్ కేసులో డివిసి వేస్తున్నారు ఆఫ్టర్ 3 years 5 years వితౌట్ ఎవిడెన్స్. సో అంటే అర్థమైంది, ఇవన్నీ పోలీసులు తీసుకుంటున్నారు, వీళ్ళకి మగవాళ్ళని శిక్షిస్తున్నారు అంటే అర్థమైంది ఆ చట్టాల్లో లోపాలు ఉన్నాయి రా అయ్యా. సో అది కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, ఓడైతేంది, చట్టంలో లోపాలు ఉంటే చట్టాల లోపాలు ఉన్నాయి, అంతే, మార్చాలంతే. వాడు ఎందుకు పెట్టిండు, అట్లా కావాలని పెట్టిండా, వాడు అంత దీర్ఘంగా ఆలోచించలేదా నాకు తెలియదు. అప్పుడు నేను ఉన్నానో లేదో నాకు తెలియదు. ఆ చట్టం చేసినప్పుడు నాకు అవగాహన లేదు, నేను చిన్నపిల్లగానే ఉండొచ్చు, నాకు తెలియదు. ఏది ఏమైనా అలా లోపాలు ఉన్నాయి, సరిదిద్దాలి అంతే. ఓకే. సో ఇది చెప్తే అగో నువ్వు మొన్నటిదాకా బీజేపీ అనుకున్నా, నువ్వు కాంగ్రెస్ అనుకున్నా. నేను కాంగ్రెస్ కాదు, నేను బీజేపీ కాదు, నేను బీఆర్ఎస్ కాదు, నేను ఒక తెలంగాణ బిడ్డని. ఫస్ట్ నేను మనిషిని, తర్వాత ఒక తెలంగాణ బిడ్డని. ఓకే, ఒక భారతీయుని. ఓకే. సో కాబట్టి నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడతా. కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే బీజేపీ బీఆర్ఎస్ కంటే వాడు కొంచెం బెటర్ కాబట్టి మద్దతు ఇస్తున్నాం. వాడు 10 రూపాయలు తిన్నా సరే ఎక్కువ వీళ్ళిద్దరికంటే తక్కువ దోసుకున్నాడు, వీళ్ళిద్దరికంటే ఎక్కువ పైసలు ప్రజల యొక్క సమస్యల కోసం శాశ్వత పరిష్కారాలు చూపడానికి వీళ్ళిద్దరికంటే బెటర్గా ట్రై చేస్తున్నాం. గెలిచే అవకాశం ఉన్న వారిలో వీళ్ళిద్దరికి బీజేపీ బీఆర్ఎస్ కంటే బెటర్ ఉన్నాడు కాబట్టి వాడికి మద్దతు ఇస్తున్నాం అంతే. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా లేదు, అక్కడ ఎవడు గెలిచే అవకాశం ఉంటే వానికి మద్దతు ఇస్తాం. అర్థమైందా? నాకేం కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు, నాకు కాంగ్రెస్లో ఏం మెంబర్షిప్ లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారిని ఏదైనా విషయంలో కరెక్ట్ డెసిషన్ మేకింగ్ చేయకపోతే అడగలేదా? మొన్న మైక్రో ఫైనాన్స్ కేసులో ఆ గంత మంది బాధితులు రోడ్ల మీదకి వస్తే ఏం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటామో అడగలేదా? వి టాక్ ఆన్ ద ఇష్యూ బేస్డ్. సమస్యను బట్టి మనం మాట్లాడతాం కానీ వాని కులం ఏంది, వాని జాతి ఏంది, వాని పార్టీ ఏంది నాకెందుకురా అయ్యా. ఏ ఎండకా గొడుగు పడతా, అది కరెక్ట్ కాదు. అది అర్థమైందా? ఎందుకు తులసి చందు ఈ మంగ్లీని తీసుకొని ఇంటర్వ్యూ చేస్తుంది, వాళ్ళ తమ్ముని తీసుకొని ఇంటర్వ్యూ చేస్తుంది, కానీ బాధితులు గొడగొడ ఏడుస్తుంటే ఒక్క బాధితులను తీసుకొని ఇంటర్వ్యూ ఎందుకు ఏది తులసి చందు? పోనీ నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్టు కదా, 2 sides ఆఫ్ ద వర్షన్ ఆఫ్ ద స్టోరీ వినొచ్చు కదా, పాల్తీయ తండాకు పోవచ్చు కదా, పలుగు తండాకు పోవచ్చు కదా, అన్ని ఛానల్స్ పోయినాయి కదా, తులసి చంద్ ఎందుకు పోదు? జవహర్ నగర్లో ఉన్న ఇది మురికి కూపానికి పోయి ఇంటర్వ్యూ చేస్తుంది అక్కడ, లేకపోతే అక్కడ మహబూబ్ నగర్లో ఎక్కడో అది ఇథనాల్ ప్లాంట్ దగ్గర పోయి లొల్లి చేస్తుంది. మరి ఎందుకు పోలే పాల్తీయ తండాకి, ఎందుకు పోలే పలుగు తండాకి? అంటే వై డూ హ్యావ్ డబుల్ స్టాండర్డ్స్? ఎందుకంటే ఆ దొంగలంతా బీఆర్ఎస్ వాళ్ళే, అందరు బీఆర్ఎస్లు ఉన్నోళ్ళే వాళ్ళు. వాడు బాలాజీ నాయక్, లేకపోతే మధు రమావత్, వాడు లేకపోతే అభిషేక్ నాయక్, వీళ్ళంతా బీఆర్ఎస్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ కోసం ఆశపడుతున్నోళ్ళే. అంటే ఈమెకు వాడు ఆ పేదోళ్ళకి దోసుకున్న మంగ్లీ అండ్ గ్యాంగ్ దోసుకున్న దాంట్లోకి ఈమెకు కూడా ఎన్ని వాటాలు వచ్చినాయో. అందరు మీడియా అని సోకాల్డ్ మీడియా అని చెప్తున్న వాళ్ళంతా దందా చేస్తున్నారు. ఇండిపెండెంట్ లేదు, బొచ్చు లేదు, బోకు లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, ఇవాళ నీతులు చెప్తున్నారు. ఇదే తెలంగాణ శ్యాము ఎందుకు మాట్లాడలే మంగ్లీ విషయంలో? నేను ఆ రమేష్ బ్రదర్, ఆమె మంగ్లీ గురువు అయినటువంటి రమేష్ బ్రదర్ నేను కాన్ఫరెన్స్లో పెట్టి శ్యామ్ ఎందుకు మాట్లాడతలేవు అని అడిగితే ఉల్టా మాకే సమాధానం చెప్తున్నాడు. మీ దగ్గర ఏం ఆధారం ఉంది, మీరెందుకు మాట్లాడుతున్నారని అంటున్నాడు. మరి ఇప్పుడు నీకేం ఆధారం ఉందని మాట్లాడుతున్నావు? ఆధారం కాదు, బట్టలు ఇప్పుకొని ఇంకా అక్కడ ఏది పెద్ద లొల్లి చేస్తున్నాడు. ఆయన అరెస్ట్ చేయకపోతే నేను ఇది చేస్తా అది చేస్తా అంటున్నాడు. మరి ఎందుకు చేయలే మంగ్లీ విషయంలో? ఎందుకు పోలే తెలంగాణ శ్యామ్ పాల్తీయ తండాకి?
సో వీళ్ళంతా బీఆర్ఎస్ దొంగలు ఉన్నారు. మొన్న మంగ్లీ విషయంలో మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎగిరెగిరి దుంకుతున్న వాళ్ళంతా బీఆర్ఎస్ గాడిది కొడుకులే. అర్థమైందా? సో ఇక్కడ లేకపోతే మంగ్లీ విషయాన్ని డైవర్ట్ చేయడానికి తెచ్చిర్రేమో ఇది. ఒకటే మిత్రులారా, సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఇక్కడైతే మనం ఆనెస్ట్ గా మన గుండె మీద చేసుకొని చెప్పాలి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది బీజేపీని మనం అందరికంటే ఎక్కువ ప్రశ్నిస్తూనే ఉంటాం. ఓకే, ఎవడు అధికారం ఉంటామని ప్రశ్నిస్తాం, సింపుల్, పార్టీలకు అతీతంగా. ఓకే, సో కాబట్టి బీజేపీ ఐడియాలజీలో అది మనం పూర్తిగా వ్యతిరేకిస్తాం. అది వాడు చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదు, అది పూర్తిగా వ్యతిరేకిస్తాం. కానీ ఈ ఇట్లా ఇవాళ బండి భగీరథ అయిండు, రేపు నువ్వు కావచ్చు, నేను కావచ్చు. కాబట్టి ఈ చట్టాలను మార్చాలి, డెఫినెట్లీ మార్చాలి. ఓకే, సో మీ కామెంట్స్ ఉంటుంది చూద్దాం. అట్లా నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతుంటే అగో నువ్వు బీజేపీ అంటే ఎవడ్రా బీజేపీ? ఎవడు బీజేపీ? నేను ఏ పార్టీ కాదు, నేను ప్రజా సమస్యలు మాట్లాడుతున్నా. ఎవడు? ఎండి జావేద్. ఫాల్తుగా ఎందుకు? ఫాల్తుగా జానీ మాస్టర్ని అడుగు. ఎండి జావేద్ జానీ మాస్టర్ని అడుగు. ఆయన జానీ మాస్టర్ ఎవరిని అంటావు? ఫాల్తుగా జానీ మాస్టర్ని అంటావా? సృష్టి వర్మని అంటావా? వాళ్ళ భార్య ఎంత బాధపడ్డది? జానీ మాస్టర్ భార్య కొడుకు ఎంత ఏడ్చిండు ఆయన అగ్గు చేసుకొని. నెల రోజుల్లో ఎన్ని రోజులు ఉన్నాడు చేయని నేరానికి. అర్థమైందా? మరి చిన్నపిల్ల, నువ్వు మైనర్ అంటున్నావు కదా, మైనర్ని ఒక డాన్స్ మాస్టర్గా వర్క్ చేయడానికి ఆమెకు ఎవడు అనుమతి ఇచ్చిండు? సృష్టి వర్మకి ఎందుకు ఇవ్వాలి? మైనర్ పని చేయొచ్చా? సిగ్గుశరం లేదు. ఎండి జావేద్, ఇలా నీకు బీజేపీ నచ్చకపోవచ్చు, నేనేమి అట్లా నాకు కూడా నచ్చదు. బట్ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇప్పుడు ఇష్యూ డిఫరెంట్ కదా. కరెక్ట్ కాదు, కరెక్ట్గా ఇక్కడ అతను రేప్ చేయలేదు, మనులేదు, మశానం లేదు, వాళ్ళిద్దరు ఇష్టంతో చేసుకున్నారు. ఇది అది క్లియర్గా కనిపిస్తున్నది. హసన్ బిన్ సాబిత్ అన్న నువ్వు కూడా ఇదే ఇది చూసినావా? ఇది పిచ్చిలేసింది వీళ్ళకి. హసన్ బిన్ సాబిత్ అన్న నువ్వు కూడా అంధభక్త్ గోబర్ భక్త్ అయిపోయావా? సిగ్గు శరం ఉండాలి బ్రదర్, హసన్ బ్రదర్. ఓకే, సిగ్గు శరం మానం లజ్జ ఉండాలి. ఓకే, ఎందుకంటే మనకు ఆధారంతో మాట్లాడాలి. నీకు పార్టీ నచ్చకపోతే పార్టీ విధానాల మీద మాట్లాడు, బుల్డోజర్ మీద మాట్లాడు, లేకపోతే ముస్లిమ్స్ స్పెషల్గా టార్గెట్ చేస్తే మాట్లాడు, వద్దంటలేం. ఓకే, నేను పూర్తిగా మద్దతు ఇస్తా. కానీ ఇక్కడ అది పాలసీ మీద కొట్లాడతాం మనం. కానీ ఇది చూపెట్టు బ్రదర్, అతను రేప్ చేసినట్టుగా ఈ అమ్మాయిని రేప్ చేసినట్టు ఈ అమ్మాయి అనుమతి లేకుండా, వీళ్ళ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వాళ్ళిద్దరు ఒక టీనేజ్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఒక సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళిద్దరు ఇష్టంతో చేసుకున్నారా? ఓకే, లేకపోతే బలవంతం చేసిండా? దయచేసి నీకు మెడ మీద తలకాయ ఉంటే, కొంచెమన్నా బుర్రలో ఒక బ్రెయిన్ ఉంటే, ఓకే, ఆనెస్ట్గా చెప్పు. ఇప్పుడు ఆ ఫోటో ఆ అమ్మాయే తీస్తున్నది, ఆ అబ్బాయి ఇక్కడ ముద్దు పెట్టుకుంటుంటే ఆ అమ్మాయి ఫోటో తీస్తున్నది. వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి బువ్వ తినిపిస్తుంటే ఈ అబ్బాయి ఈయనకి భగీరథ్కి వాళ్ళ ఇంట్లో అందరు ఉన్నారు ఆడ. మరి దానికి బీజేపీ పార్టీకి ఏం సంబంధం? ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుతున్నాను నేను. రేపు హసన్ బ్రదర్ కూడా ఇట్లనే అయింది అనుకో, ఇంకోరన్నా ఇట్లా ట్రాప్ చేశారు అనుకో, డెఫినెట్లీ హసన్ బ్రదర్ కి అనుకూలంగా కూడా ఇష్యూ బేస్డ్ గానే మాట్లాడతా. ఇప్పుడు నేను ఈ ఒక్కని గురించి మాట్లాడతలేను కదా. జానీ మాస్టర్ అయితే ముస్లిం కదా, బీజేపీ సంబంధం లేదు కదా. లేకపోతే దిగంబర్ కాంబ్లే బ్రదర్ అయితే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళలో మొదటి వ్యక్తి కదా. ఈ ఒక్క ఇష్యూ మాట్లాడతలేను. నేను కావాలంటే ఆ ఫోటో చూపెడతా, దిగంబర్ కాంబ్లే బిడ్డ, ఆ అమ్మాయి, ఆయన పేరు మర్చిపోయినా, ఆయన పేరు లింగన్న ఎవడో ఉన్నాడు. సో వాళ్ళ బిడ్డ. ఓకే, ఇద్దరికి సేమ్ రెస్గోని ఇచ్చిండు, వాని అయ్యాక అప్పచెప్పి వచ్చిండు ఆ వివేక్ వెంకటస్వామి ఇంటి దగ్గర. మన దగ్గర ఫోటోలు గీటోలు అన్నీ ఉన్నాయి. ఆయన మీద పోక్సో కేసు పెడితే దాదాపు 4 రోజులు ఉండేసి వచ్చిండు జైల్లో. మరి నీ మీద పెడతాం పట్టు హసన్, పెట్టి పంపిస్తాం. కరెక్ట్ కాదు. నో, ఐ డో నాట్ అగ్రీ విత్ దట్. నాకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. వీ హ్యావ్ టు బి ఆనెస్ట్, నిజాయితీ ఉండాలి. నేను అవి అన్ని చూపెట్టమంటే చూపెడతా ఫోటోలతో సహా, నాకేం అబ్జెక్షన్ లేదు.
మళ్ళీ దానికి మళ్ళీ రూల్స్. ఆ చట్టం కూడా మార్చాలి. ఎందుకు? విక్టిమ్ ఎవర్రా? విక్టిము ఆడైనా మగైనా చూపెట్టాలి. విక్టిమ్ ఏంది, బొచ్చేంది, లంగ కథలు పడుకుంటా. లేదు బ్రదర్, నీకు బ్రెయిన్ లేదు. హసన్ బ్రదర్, హసన్ బిన్ సాబిత్ నిజాన్ని అంగీకరించాలి. కులం లేదు, మతం లేదు, దానికి సంబంధం లేదు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాను. ఆమె అది దాని పేరు మీదనే అది మాలేగావ్లో బాంబులు పెట్టించింది. అది దాని పేరేంది, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనేది, ప్రజ్ఞా సాధ్వియో ఠాకూర్ ఏదో. మరి దాని మీద దాని ఎన్ఐఏలో దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు, ఆధారం లేదని. దాని పేరు మీదనే ఆ యొక్క అదేంది బైక్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. శిక్షించమని అన్నాం కదా, కానీ బీజేపీ హయాంలో అది జరుగుతలేదు. ఓకే, కాబట్టి తప్పుని తప్పు అంటాం, రైట్ అండి. అఫ్జల్ గును ఉరి తీసారు, మనం ఏమి వ్యతిరేకించలే కదా. లేక కసబ్ను ఉరి తీసారు, మనం ఏమి అనలే కదా. అట్లనే దానికి కూడా ఉరి తీసినా మనం ఏమనకపోదాము, ప్రజ్ఞా సాధ్వి అనే దానికి. సో కాబట్టి అది కులానికి మతానికి సంబంధం, నేరం నేరమే. అర్థమైందా? పార్టీలకి అది నిజం మాట్లాడాలి. లింగం సంఘాని సూపర్ అన్న, థ్యాంక్ యూ. షకీర్ ఖాన్ కొడుకు చేసిన తప్పుకి ఏం తప్పు చేయలేదు బ్రదర్, ఇద్దరు ఇష్టంతో చేసినాక ఎట్లా తప్పు అవుతుందో దయచేసి నీకు దండం పెడతా షకీర్ ఖాన్, దయచేసి చెప్పు. ఒక ఆడ మగ ఇష్టంతో చేస్తే అది ఎట్లా తప్పు అవుతుందో నాకు చెప్పు. పక్షి చేసుకుంటుంది, కుక్క చేసుకుంటుంది, ఈవెన్ చెట్లు చేసుకుంటున్నాయి. పరాగ సంపర్కం పరపరాగ సంపర్కం అనేది ఈ యొక్క గాలి ద్వారా, ఆ యొక్క గాలి లేని దగ్గర కొంతమంది ఏం చెప్తారంటే ఈ మగ పువ్వుని ఆడ పువ్వుని తీసుకొచ్చి ఆ పుప్పటి రేణుని తీసుకొచ్చి ఇట్లా రుద్దుతా ఉంటుంది మా నేబర్. సో అది ప్రకృతి ధర్మం రా అయ్యా. ఆడ మగ కలిస్తేనే పొరగాళ్ళు పుడతారు, ఆడ మగ కలిస్తేనే పువ్వులు కాయలు వస్తాయి, పండ్లు అవుతాయి. ఆ పండ్లు అయితే అలాకెళ్ళి గింజలు వస్తే మళ్ళీ ఇంకో చెట్టు వస్తుంది. అది ప్రకృతి పెట్టిన ధర్మము. అది ప్రకృతి ఎందుకు పెట్టింది అట్లా నాకు తెలియదు, కానీ ప్రకృతి అట్లనే పెట్టింది. ఆడ కలిస్తే తప్పు, మగ కలిస్తే తప్పు, అది తేడా. కానీ ఆడ మగ కలిస్తే అది కరెక్ట్. యింగ్ యాంగ్, ఫెమినైన్ మాస్కులైన్, సన్ ఈజ్ ఏ మాస్కులైన్, మూన్ ఈజ్ ఏ ఫెమినైన్. అంటే మూన్ చంద్రుడు యొక్క ఫెమినైన్ అంటే ఏమంటారు, ఆడ ఫీమేల్ ఎనర్జీ, అదే సన్ మేల్ ఎనర్జీ. అట్లనే ఉన్నది సృష్టి ధర్మము. శివ శక్తి, నువ్వు ఏ పేరన్నా పెట్టుకో. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ప్లగ్ పెడతాం, ఇదేమో ఇది దాన్ని ఏమంటారు, దాన్ని ఈ టెక్నికల్ భాషలో ఇది ఏమంటారు, ఇది మేల్ ప్లగ్ అంటారు, అది ఫీమేల్ ప్లగ్ అంటారు. హోల్ ఉన్నదేమో ఫీమేల్ అంటారు, ఈ ప్లగ్ పెట్టేదేమో మేల్ అంటారు. ఇది ఇప్పుడు సీసాకి మూత పెడతాం, సీసా మూత, ఈ మూత సీసా ఫిట్, రెండు సీసాలు ఫిట్ కావు, రెండు మూతలు ఫిట్ కావు, సీసాకి మూత కావాలి. అర్థమైందా? సేమ్ థింగ్, యోని లోపలికుంటే ఈ పీనిస్ బయటకు ఉంటుంది, ఈ రెండు కలిస్తేనే. సో అది సృష్టి ధర్మం రాయ్యా. ఆడ మగ కలవడం అనేది అది సృష్టి ధర్మం. ఇష్టంతో ఇద్దరు చేసుకోవడం తప్పు కాదు కాదు కాదు. అర్థమైందా? అది కాకుండా హస్తప్రయోగాలు చేసుకోవడం అది కూడా కరెక్ట్ కాదు. ఆడామగా చేసుకోవడమే కరెక్ట్. మరి అన్నప్పుడు వాళ్ళు ఇష్టంతో చేసుకున్నాక అది ఎట్లా తప్పు అవుతుంది? కామన్ సెన్స్ దయచేసి వాడండి. బలవంతం చేస్తే తప్పు అవుతుంది. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు చేస్తే అది ఆ ద్రవాలు రావాల్సినవి రానప్పుడు రక్తాలు గారుతాయి, ఇంకేదో అవుతుంది. అర్థమైందా? కాబట్టి రేప్ చేస్తే ఎందుకు నొప్పి అవుతుంది అంటే ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండయి, ఆ ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు అక్కడ రావాల్సిన లూబ్రికేషన్ రానప్పుడు నొప్పి అవుతుంది. ఉట్టి మజిల్స్ మీద పెడితే ఆ రక్తం వస్తుంది, ఆ యొక్క లూబ్రికేషన్ వస్తే నీకు రక్తం రాదు, ఎగ్జైట్మెంట్ వస్తుంది. కాబట్టి ఇష్టంతో చేసినరా లేదా అనేది అది తెలుస్తుంది కదా. ఒకవేళ నీకు బలవంతం చేసిండు అంటే మరి నువ్వు మైనర్ అయిన అమ్మాయిని ఎందుకు వదిలేసినావు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అప్పుడు తల్లిదండ్రులు కూడా తప్పు అవుతుంది. ఒంటరిగా అమ్మాయిని ఆ అబ్బాయితోటి ఒంటరిగా పంపించడం, అమ్మ ఒకవేళ నీ చెప్పిన లాజికే కరెక్ట్ అయితే ఓకే, మైనర్ని ఎందుకు వదిలేసినావు ఒంటరిగా అబ్బాయితో రాత్రి కదా? చూడు, ఈ అమ్మాయే కారు నడుపుతున్నది, చూడు.
చూడు బ్రదర్, అబ్బాయి దిగిండు, లాక్ వేసిండు, ఇద్దరు వస్తున్నారు, కనిపిస్తుందా? పోతున్నారు. సో అంత పెద్ద ఎస్యూవీని ఒక నువ్వు చెప్తున్న చిన్న పిల్ల నడుపుతున్నది. అయినా నడుపుమని, నా కొడుకు నడుపుమని. ఒకడు 12 ఎంత ఉన్నాడు, వాడు ఒకడు 15 ఉన్నాడు, ఇంకోటి 12 నడుపుమని అని కాదు. వాళ్ళకి లైసెన్స్ ఎవడిస్తాడు చిన్నపిల్లలకి కదా? వాడు పెద్దోడైండు అంటేనే లైసెన్స్ ఇస్తారు. 16 ఏళ్ళకి లైసెన్స్ ఇస్తారు అమెరికాలో, అంతకంటే ముందు ఇయ్యరు వాళ్ళు. అంటే అర్థమైంది, వాడు ఏమని గుర్తిస్తున్నాడు? 16 ఏళ్ళు ఏంటంటే ఇటు పెద్దోడైండ్రా అయ్యా, వాడు సొంతంగా నడిపే శక్తి వానికి వచ్చిందిరా అయ్యా, వాని బ్రెయిన్ ఆలోచన శక్తి మారిందిరా అయ్యా అనేది వాళ్ళు గుర్తిస్తున్నారు. మరి అయినా ఆమె 17 18 ఉన్నాడా? ఒక 1-2 months అటు ఇటు ఆల్మోస్ట్ 18 ఉంది ఆ పిల్ల. ఇంకా నేను మొల్లిని చిన్న పిల్లని అంటే మా అమ్మకి 14 ఏళ్లకు లగ్గం చేసిర్రు, పెళ్లి చేసిర్రు, నేను 15 ఏళ్ళకు పుట్టినా. ఇక అయినా మా మా నాయనమ్మకి, మా బాపమ్మకైతే, మా నాయనమ్మకైతే తొట్టెల్లే పెళ్లి చేశారట మా తాతకి, మా నాయనమ్మకి. చిన్నప్పుడే తెచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త ఉంచుకున్నదంట. అది తెచ్చి ఇంట్లో చిన్నపిల్లల లెక్క పెరిగింది అందరితో పాటు. ఎప్పుడైతే పెద్ద మనిషి అయిందో అప్పుడు సంసారం చేశారు. ఇవన్నీ నేరాలే కదా. ఏం మాట్లాడతారు బ్రదర్? కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది? ఓకే, బీజేపీ పాలసీ నచ్చలేదు, బీజేపీ మీదకు వ్యతిరేకత ఉంది, కొట్లాడదాం, మనకి ఇష్యూ బేస్డే కొట్లాడదాం. కానీ దిస్ ఇస్ నాట్ ద వే. ఇప్పుడు ఇవాళ నువ్వు చేసినావు, రేపు వాడు చేస్తాడు కదా. ఇరికేయడం, ఇట్లా తప్పుడు కేసులో ఇరికేయడం పెద్ద పని. బీజేపీలకి ఇంకా సిద్ధహస్తులాళ్ళు. నువ్వు చిన్నదానికి చేసి సంతోషపడుతున్నావు కదా, వాళ్ళు నీ బుల్డోజర్ తోటి కేటీఆర్ ఇల్లునే కూలగొడతారు. ఎంతసేపు వాళ్ళకి? ఏ దేశంలో ఎన్ని చేస్తలేదు? అజిత్ పవార్ ఒక్క నిమిషం లేపేసారు, బిపిన్ రావత్ని ఒక్క నిమిషం లేపేసారు, కేటీఆర్ని లేపేసి ఒక 2 నిమిషాల పని, ఆర్ఎస్ ప్రవీణ్ లేపేసిన వాళ్ళకి. అర్థమైందా? దట్స్ నాట్ ద వే. ఇక చూడు, చూడు ఇప్పుడు ఎవరు తీస్తున్నారు ఫోటో, ఎవరు పట్టుకున్నారు, ఎవరు తీస్తున్నారు? ఆ పిల్ల ఎక్కడన్నా చిన్నపిల్ల లెక్క ఉందా? ఇక చేయిలా పట్టుకున్నది ఆమె, ఫోటో తీస్తున్నది, సెల్ఫీ. ఈయన ముద్దు పెడుతున్నాడు. ఎక్కడ ఆమె చిన్నపిల్ల లెక్క ఉందో చెప్పు. సిగ్గుశరం ఉండాలి మాట్లాడితే, కొంచెం అర్థంతో మాట్లాడాలి బ్రదర్. ఓకే, బీజేపీ తప్పిదాలంటే కొట్లాడదాం, నేనేమి వాళ్ళకి భజన చేస్తలేను. ఓకే, కానీ ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నా, పాలసీ బేస్డ్గా మాట్లాడుతున్నా. వ్యక్తిగత జీవితాల్లోకి అలా ఆ చట్టాలను మార్చాలి దయచేసి. లేకపోతే రేపు షకీర్ ఖాన్ కూడా బలవుతాడు. నీ నేబర్ ఎవరో నీకు నచ్చిన వాళ్ళు నీ మీద కూడా అట్లా ట్రాప్ చేస్తారు. మరి లేదంటే అందరినీ నీ బర్త్ సర్టిఫికేట్ చూపెట్టమని అడుగు, నువ్వు ఎవరితో మాట్లాడితే వాళ్ళని. అర్థమైందా బ్రదర్? షకీర్ ఖాన్ కొడుకు చేసిన తప్పుకి తండ్రికి సంబంధం లేదన్నప్పుడు, ఎవడో చేసిన తప్పుకి ఇక్కడ కష్టపడుతూ బతుకుతున్న భారతీయ ముస్లింలకి ఏంటి సంబంధం? లేదు బ్రదర్, భారతీయ ముస్లిమ్స్ని ఎవ్వరు, మాలాంటి వాళ్ళం ఎప్పుడు ఏమంటలేం. ఐ రెస్పెక్ట్ దెమ్. ఓకే, మా సిద్దిపేటలో నాసర్పుర అనే గల్లి ఉంటుంది. ఇది ఎక్కడ మన టీటీడీ ఫంక్షన్ హాల్ దగ్గరనే ఉంటుంది. సో ఆడ గద్దబొమ్మ ఉంటుంది, ఆ గద్దబొమ్మ లోపలికి పోతే అది నాసర్పుర గల్లి అంటారు. ఓకే, మొత్తం ముస్లిమ్సే ఉంటారు గల్లి మొత్తం, కొద్ది మంది ఉంటారు హిందువులు. మరి మేము దాదాపు ఒక 15-20 ఏళ్ళ నుంచి కంఫర్టబుల్గా అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నాం. వాళ్ళు కనబడితే వాళ్ళు నమస్తే పెడతారు, మేము నమస్తే పెడతాం. ఇది దసరాకి ఏమంటారు, మేము చికెన్ మటన్ వండుకుంటే వాళ్ళకి ఇస్తాము. ఓకే, అదే బగారన్నం. ఓకే, అట్లనే వాళ్ళు రంజాన్కి ఖీర్ కానీ ఇంకేమైనా ఉంటే మాకు ఇస్తారు, వాళ్ళ యొక్క బిర్యానీ కానీ ఇంకోటి కానీ. సో ఏ నాడు కూడా మాకు ఏ సమస్య లేదు. అర్థమైందా? ఎవడి పిచ్చి పాడుకోవాలి ఈ బీజేపీకి కూడా అర్థం కావాలి. వాడు మతం పేరు మీద ఎంత చేసినా వానికి ఓట్లు ఏనాడు రాలేదు, ఇప్పుడు కూడా వస్తలేవు.
వాడు మోసం చేస్తున్నాడు 2014 తర్వాత. అంతకంటే ముందు కాంగ్రెస్ మీద బురద తల్లి స్కాములని అనేక వాగ్దానాలు ఇస్తే 2014లో ఏమన్నా చేస్తాడేమో అని ఆశతోటి గెలిపించారు. మతం పేరు మీద బాబ్రీ మసీద్ ఉలగొట్టినప్పుడే వాడు గెలిచేది ఉండే. కానీ ఈ పిచ్చి వాడుకోళ్ళకి అర్థం కాదు బీజేపీ వాళ్ళు. సో కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బీజేపీ చేసే తప్పిదాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, అందరం వ్యతిరేకిస్తున్నాం. అది హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా వ్యతిరేకిస్తున్నాం. కానీ వాడు మోసం చేసి గెలుస్తున్నాడు తప్ప వాడు మతం పేరు మీద ఇది వాళ్ళు చేస్తుంది తప్పది. ఓకే, బట్ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ ఇష్యూ. అది సపరేట్ ఇష్యూ, అది కొట్లాడదాం. కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, ఒకవేళ వాడు తప్పు చేసిన కానీ నేను చేస్తా అంటే కరెక్ట్ కాదు. వాడిని సరిదిద్దుదాం. రాజు బోయిని మూసుకోబే. ఎందుకు మూసుకోవాలరా? అరే అవులే నాకు అనరాదారా? రాజు బోయిని నువ్వు మూసుకోబే అన్నావు, నాకు అనరాదా మూసుకోబే? నేను ఇష్యూ బేస్డ్ మాట్లాడుతుంటే నీ గుద్దేం నొస్తుంది రా అవులే. రాజు బోయిని తప్పు కదరా? తప్పా కాదా? షో ద ఎవిడెన్స్. వేస్ట్ ఫెల్లో. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ లుచ్చనా కొడుకు. వాడు చేసిన అరాచకాలు ఎన్నిరా అయ్యా? కానీ అప్పుడు ఇన్ని సీసీ కెమెరాలు లేవు, ఇన్ని టెక్నాలజీ లేదు కాబట్టి వాడు తప్పించుకున్నాడు. వాడు గలీజ్ నా కొడుక. మొన్న మరి ఒక్కడు ఎందుకు మాట్లాడలేదురా బోసుడికే? అరే రాజు బోయిని మొన్న గంత మంది రోడ్డు మీదకి వచ్చి గొడగొడ ఏడుస్తుంటే ఎందుకు మాట్లాడలేదురా? ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎందుకు మాట్లాడలే? ఇదే కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ బాధితుల కేసులో నువ్వు మూసుకోబే. మాకు మాట్లాడరాకనా? మూసుకోబే అనరాకనా? గలీజ్ బాడ్కో. మ్యాక్స్ సేమ్ కేస్ యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ని 20 years పెట్టారు కదా జైల్లో పోక్సో మీద. మరి బండిగాడి కొడుకుకి వేరే రూల్ ఉంది. ఎవరినైనా బ్రదర్, మ్యాక్స్ బ్రదర్, ఓకే, వాళ్ళ ఇష్టంతో చేస్తే, ఓకే, విత్ కన్సెంట్ చేస్తే, ఓకే, అది నేరం కాదు. వితౌట్ కన్సెంట్ చేసినప్పుడు, ఓకే, అది నేరం అవుతుంది. అది కూడా 12 ఏళ్ల లోపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇది ఎస్పెషల్లీ 12 ఏళ్లలో 12-13 లోపల పిల్లలకి నువ్వు వీనికి ఒంటరిగా దొరికే అవకాశం ఎట్లా వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళని ఒంటరిగా వదలకూడదు. అది కుక్క గరిచింది అంటారు. కుక్క గరవడానికి కావాల్సింది ఆ పిల్లల్ని ఎందుకు వదిలేసిన ఒంటరిగా? ఇట్స్ ఏ స్ట్రిక్ట్. అందుకే అంటున్నా కొన్ని చట్టాలు లేకపోవచ్చు, లేకపోతే ఉన్న చట్టాల్లో లోపాలు ఉండవచ్చు. కానీ ఓకే 12-13 ఏళ్లలో కింద తక్కువ ఉంటే మాత్రం తప్పనిసరిగా కంపల్సరీ ఒక అడల్ట్ వాళ్ళతోటి ఉండాలి, ఒంటరిగా వదలకూడదు. సింపుల్. ఓకే, 13 తర్వాత నుంచి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉన్నది, వాళ్ళు ఆలోచించే శక్తి ఉన్నది. ఓకే అన్నప్పుడు అది మైనర్ కింద ట్రీట్ చేసి శిక్షలు వేయడం తప్పు. ఒక మేజర్గానే ట్రీట్ చేయాలి. అర్థమైందా? సో అది వేరే కేసులో ఎవరికైనా అట్లా శిక్షలు పడితే అతని తప్పు లేకుండా, ఓకే, వాళ్ళ కన్సెంట్ లేకుండా అతను రేప్ చేస్తే నేరం అవుతుంది. ఒకవేళ వాళ్ళ కన్సెంట్ అంటే వాళ్ళ ఇష్టంతో చేస్తే అది నేరం కాదు. బలవంతం చేస్తే అడల్ట్ అయినా నేరం అవుతుంది, మేజర్ అయినా నేరం అవుతుంది. కాకపోతే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఉండాలి, లేనట్టున్నాయి. ఏంటంటే సంఘటన జరిగినాక, ఆ ఇన్సిడెంట్ జరిగినాక వితిన్ 2 weeks లోపల కంప్లైంట్ ఇవ్వాలి. 6 నెలలకు ఇస్తే మనము ఆధారాలు సేకరించడం కష్టమవుతుంది, మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. అది మోస్ట్లీ ఫేకే ఉంటుంది. వాళ్ళకి వేరే విషయాల్లో విభేదాలు వచ్చి ఒక తప్పుడు కేసు పెడతారు. ఆధారం లేకుండా ఎట్లా ప్రూవ్ చేస్తా? కాబట్టి సంఘటన జరిగినాక వితిన్ 1 week, సేమ్ డే అయితే ఇంకా బెటర్. ఒకవేళ ఏ కారణం చేత నీకు ఆ సేమ్ డే పెట్టే అవకాశం దొరకకపోయినా వారం 10 రోజులలో కంపల్సరీగా కేసు ఫైల్ చేయాలి. అప్పుడు పోలీసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క ఆధారాలు ఏమైనా దొరికితే అది ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అప్పుడు దానికి కోర్టుకి అది పోయినప్పుడు అది ఇరుపక్షాల వాదనలు విని ఆ ట్రయల్ అయిన తర్వాత అతను నిజంగా నేరం చేస్తే అప్పుడు జడ్జు అతన్ని కన్విక్ట్ అయిన తీర్పిస్తాడు. ఓకే, దట్ ఈస్ ద ప్రొసీజర్. కాబట్టి నిజంగా సంఘటన జరిగితే సేమ్ డే అయితే బెటర్, లేకపోతే వారం 10 రోజుల కంటే ఆ తర్వాత కాదు, వితిన్ టైం పెట్టాలి. అర్థమైందా? సో అందుకు ఇప్పుడు అట్లా చేస్తలేరు. 3 నెలలు 6 నెలల తర్వాత కంప్లైంట్ ఇస్తున్నారు. నువ్వు చెప్పిన కేసులో ఎవరైతే యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కేసులో
వాళ్ళిద్దరి ఇష్టంతో చేస్తే ఓకే, అది నేరం కాకూడదు. బలవంతం చేస్తే నేరం. 12 ఏళ్ళ లోపు ఉండి వాళ్ళు ఇష్టంతో చేసినా ఇష్టంతో చేయరు. 12 ఏళ్ళ లోపల ఉండి అట్లా తల్లిదండ్రులు ఒంటరిగా వదిలేసినా తల్లిదండ్రులు తప్పు అవుతుంది. లేకపోతే తల్లిదండ్రులు లేనప్పుడు వాడేవాడన్నా ఏమన్నా 12 ఏళ్ళ లోపు పిల్లల్ని ఏమైనా చేస్తే కఠినమైన శిక్షలు వేయాలి, నేరం అవుతుంది. కానీ ఆఫ్టర్ 13 దే షుడ్ బి ట్రీటెడ్ లిటిల్ డిఫరెంట్లీ. ఒక అడల్ట్ లాగా ట్రీట్ చేయాలి. విత్ కన్సెంట్, వితౌట్ కన్సెంట్, బిగ్ డిఫరెన్స్. బలవంతం చేస్తే అడల్ట్ అయినా శిక్ష చేయాలి. మరి ఆ కేసులో ఏమైందో నాకు కరెక్ట్ తెలియదు. ఇది ఆ భార్గవ్ కేసులో ఏమన్నా ఉంటే దానికి సంబంధించి యూట్యూబ్ వీడియోనో లేకపోతే ఇంకేమైనా ఆధారం ఉంటే పంపి నేను ఎనఫ్ రీసెర్చ్ చేసినాక చెప్తా ఏది ఆ భార్గవ్ కేసులో కరెక్ట్ శిక్ష పడ్డదా తప్పు శిక్ష పడ్డదా అని. ఓకే, ఎవరైనా బ్రదర్, భార్గవ్ అయినా ఎవరైనా. సో షకీర్ ఖాన్ రిక్వెస్ట్ పెట్టాను, ఒక 30 seconds నాకు టైం ఇస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను బ్రదర్. పెట్టొచ్చు కానీ అది ఏమవుతుందంటే క్లారిటీ వీక్తున్నది. అది ఇంకోటి కనెక్ట్ చేయగానే ఇంకో వీడియో రాగానే అది క్లారిటీ పోతుంది. చదువుతున్నా కదా బ్రదర్. షకీర్ ఖాన్ బ్రదర్, అమ్మాయి కూడా డ్రెస్ ఇచ్చి లొంగ తీసుకొని ఎవరు దీనరాజు మార్పు. అమ్మాయి కూడా డ్రెస్ ఇచ్చి లొంగ తీసుకొని ఉండవచ్చు కదా. నాకు అర్థం కాలే. డ్రగ్స్ అంటున్నావా డ్రెస్ అంటున్నావా? అమ్మాయి కూడా డ్రగ్స్ అనుకుంటున్నా, డ్రెస్ కాదు. డ్రగ్స్ ఇచ్చి లొంగ తీసుకొని ఉండవచ్చు కదా. ఇప్పుడు నేను అది వీడియో చూపెట్టిన. ఇప్పుడు ఆ అమ్మాయి డ్రైవ్ చేసుకుంటూ పోతుంది. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు డ్రైవ్ చేయగలుగుతారా? ప్లస్ వాళ్ళు ఒక్కరోజు సాంగత్యం కాదు కదా, 6 months 1 year 2 years వాళ్ళు ఫ్రెండ్షిప్ చేశారు కదా. వాళ్ళు మరి ఫ్రెండ్షిప్ చేసి తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏడ సంకనాక్కుంటున్నారా? వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రుల ముందటనే అన్నం తినిపిస్తుంది ఆ అబ్బాయికి. సో దే మేడ్ ఏ ప్లాన్ టు గెట్ మ్యారీడ్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తల్లిదండ్రుల ప్రయత్నం చేశారు. ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, ఇతనికి కూడా ఇంట్రెస్ట్ ఉండే. కాకపోతే ఈమె యొక్క వేరే వాళ్ళతో అఫేర్లు చాటింగ్లు ఇవన్నీ చూసి అతనికి నచ్చక అతను తన మనసు మార్చుకున్నాడు. నేను పెళ్లి చేసుకోనంటే వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులకి ఆమెకి కోపం వచ్చి ఇక ఇది ఏమంటారు ఈ కేసు పెట్టారు. అర్థమైందా? అంటే మైనర్ అయినా పెళ్లి చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు, మైనర్ అయినా తిరగడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి విషయంలో డిఫరెన్స్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు కేసు పెడుతున్నారు. ఇట్లనే జరుగుతున్నాయి. 498 కేసు ఇట్లనే జరిగింది. ఆయన N9 మీడియాని మూపియడానికి ఇట్లనే జరిగింది. N9 మీడియాని ఆ రాకేష్ నాకు అమ్ముమని 4 సార్లు అడిగిండంట రాకేష్. కాంబ్లే బ్రదర్ నేను ఇయ్యా అన్నాడు. ఇక ఆయన ఎవరెవరు చేతులు కలిపిండో కథం కేసు. సో వేరే విషయాల్లో వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ వస్తే దీన్ని ఇప్పుడు ఆ జానీ మాస్టర్ కేసులో ఏం చేసి సృష్టి వర్మ నేను పెళ్లి చేసుకుంటా అంటది. ఆయనకు భార్య ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు. ఓకే, నేను పెళ్లి చేసుకుంటా అంటది. సో ఎవరైనా భార్య అయినా చూస్తున్నట్టు పోతుంది. ఆ ఇండస్ట్రీ అట్లనే అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు, ఇష్టం ఉంటే చేసుకుంటారు. కానీ పెళ్లి అనే వరకు ఆలోచిస్తారు. ఎందుకంటే అది ఒక డిఫరెంట్ విలువలతో ఉంటాయి. అది కుటుంబం ఉంటుంది, బరువు బాధ్యతలు ఉంటాయి, ఆ పిల్లలు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఎంజాయ్ వరకు అంటే ఏముండదు సమస్య ఎవరికి. సో ఇప్పుడు అన్నప్పుడు ఆ పిల్ల పెళ్లి చేసుకోమంటే అక్క ఉంటుంది నేను ఉంటా అంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? అది జానీ మాస్టర్కి అట్లా ఇష్టం ఉండాలి కదా. లేకపోతే ఆడియోలు కూడా వచ్చినాయి కదా, పోయింది పోక్సో కేసు పెట్టింది పెళ్లి చేసుకోనంటే. మరి 15 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు డాన్స్ మాస్టర్ పంపించచ్చు? అట్లా వర్క్ చేయొచ్చా 15 ఏళ్ళ అమ్మాయి, మైనర్ అమ్మాయి? చెప్పు బ్రదర్. సో బీజేపీతో ఉండి అక్రమంగా సంపాదించిన బతుకుంటే మొత్తం కూడా డ్రగ్స్ ఇస్తూ ఆడపిల్ల ఎవరికి ఇయ్యరు బ్రదర్. అది కూడా అన్ని రోజులు తల్లిదండ్రుల సమక్షంలో అట్లా వాళ్ళకి ఇష్టం లేకుండా జరగవు. ఒకనొక సందర్భంలో ఒక చీకటి రాత్రిలో ఎవరు లేనప్పుడు ఒక బస్సులో పోతుంటే ఢిల్లీలో లేకపోతే ఆ శంషాబాద్ ఆ ఎక్కడో టెర్మినల్లో ఒంటరిగా అమ్మాయి పోతుంటే ఎక్కడో అట్లా జరుగుతాయి రేర్గా.
అర్థమైందా? అది కూడా రాత్రిపూట సమయాల్లో, లేకపోతే ఆ మనీషా కేసులో పొద్దుగాల ఆమె ఒంటరిగా బాయికాడికి పోతుంటే, పొలం దగ్గరికి పోతుంటే ఆ మార్గ మధ్యంలో, అంటే ఆ అమ్మాయి ఒంటరిగా పోయినప్పుడు ఎక్కడో చోట బయట ఇన్సిడెంట్లు జరుగుతాయి. కానీ ఈ కేసులో సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ తల్లిదండ్రుల సమక్షంలో అతను డ్రగ్స్ ఇచ్చి ఆమెను ఎంజాయ్ చేయడము, వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా అన్ని రోజులు జరగదు. కామన్ సెన్స్ వాడాలి. ఓకే. సో మరి ఫన్ బకెట్ ఇప్పుడే చెప్పిన కదా బ్రదర్, మరి ఫన్ బకెట్ భార్గవ్ని కూడా చిన్న బండిలా ట్రీట్ చేయొచ్చు కదా. అది పంపి బ్రదర్, మ్యాక్స్ బ్రదర్, ఆయన అది నాకు తెలియదు. ఫన్ బకెట్ భార్గవ్ది నాకు తెలియదు. నేను నీది లైవ్ అయిపోయినాక రీసెర్చ్ చేస్తా. నీ దగ్గర ఏమన్నా ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు పంపి. ఓకే. అది ఏందో చూసినాక ఒకవేళ అతనికి అకారణంగా ఒక సిమిలర్ కేసు ఉంటే, అంటే ఆమెను బలవంతంగా చేయకుండా ఏం చేయకుండా ఆమె ఇష్టంతో చేసుకుంటే, ఆ కేసులో కూడా అది మిస్యూజ్ అయినట్టే, ఒక అమాయకుని శిక్షించినట్టే. దానికి కూడా అతనికి బయటకు తీసుకురావాలి, ఆ శిక్ష నుంచి బయటకు తీసుకురావాలి, ఆ చట్టాలని మార్చాలి. ఓకే. 3 మార్పులు చేయాలి. సింపుల్. ఓకే. ఒకటి, వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్ లోపల, సంఘటన జరిగిన 10 డేస్ లోపల కంప్లైంట్ చేయాలి. ఓకే. రెండవది, 13 ఏళ్ల లోపల ఉంటే డిఫరెంట్ అడల్ట్ లాగా ట్రీట్ చేయాలి, మైనర్ లాగా కాదు, చిన్నపిల్లల్లాగా కాదు. ఓకే. అర్థమైందా? సో ఇంకోటి ఏదో మర్చిపోతున్నాను. సో ఆ 3 మార్పులు చేయాలి. ఆధారం కావాలి. వి నీడ్ ఎవిడెన్స్ లేకున్నా సరే వితిన్ 1 వీక్ లోపల చేస్తే ఎవిడెన్స్ అట్లా ఇట్లా పట్టుకురావచ్చు నిజంగా జరిగితే. అర్థమైందా? ఫోరెన్సిక్ అవన్నీ ఎవిడెన్స్ ఉంటే ఇంకా బెటర్. కానీ ఉండవు సాధారణంగా. ఇష్టంతో చేసుకున్నప్పుడు, బలవంతం చేసినప్పుడు ఎట్లా చేసినా ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే ప్రైవేట్గా చేసేది కాబట్టి. కానీ ఎవిడెన్స్ పట్టుకురావచ్చు నువ్వు అదే రోజు కంప్లైంట్ ఇస్తే. కాబట్టి సో వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్ ఆర్ సేమ్ డే అయితే ఇంకా బెటర్. సో ఇక్కడ అమెరికాలో ఏదో ఇట్లా కొట్లాడుకుంటారు కదా భార్యాభర్తలు. సో వాళ్ళు, నా భర్త అట్లా చేసిండు అని ఆ రోజు అట్లా వారం కిందనో నిన్ననో అట్లా, పోలీసుడు ఏమన్నాడు, ఈ రోజు అయిందా అన్నాడు. లేదు అన్నాడు. ఈ రోజు కాకపోతే మేము ఏం చేయలేమన్నాడు. సో సంఘటన జరగగానే కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే ఆధారాలు సేకరించడం కష్టమవుతుంది. సింపుల్. సో చూస్తా బ్రదర్, ఫన్ బకెట్ ఏదో అంటున్నావు కదా, చూద్దాం. సో విజయ రామరాజు ఒకడు 1400 ఏళ్ల క్రితం 9 ఏళ్ల పాపతో సెక్స్ చేశాడు. వాడు కొందరికి మహాత్ముడు, వాడి బుక్ పవిత్రం. దాని గురించి చెప్పురా బోడా. అరే అవుల లంజా కొడక, విజయ రామరాజు బొడ్డనా కొడక. ఓకే. ఎవరితోటి చేసిండో చూపెట్టరా. ఓకే. 1400 ఏళ్ల క్రితం ఎవరితోటి సెక్స్ చేసిండో చెప్పురా. అవులే చెప్పురా, బోసుడికే శాత కాదు. ఎట్లా చేస్తుందిరా 9 ఏళ్ల క్రితం 9 ఏళ్ల పాపతో ఎట్లా చేస్తుందిరా? అది మెచ్యూర్ అయిందారా? అంటే సిగ్గు శరం ఏమీ లేదు. నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకున్నావు. ఇవాళ ట్యాక్సీలు ఎవరికి మహాత్మ, ఎవడు 1400 ఏళ్ల క్రితం ఎవడుండే? ఏదైనా ఉంటే కరెక్ట్ చెప్పురా బోసుడికే. వాడు కొందరికి మహాత్ముడు, వాడి బుక్ పవిత్రం. దాని గురించి కాదురా, వాళ్ళు ఎవరు ఏంటిది, ఎవరిని మొక్కుంటే మనకేంది? వాళ్ళు ఏం చేసిర్రో ఏం చేయలేదో నీకేం తెలుసు? ఇప్పుడు ఆ కాలంలో ఏముండేనో నీకేం తెలుసురా? శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఆయన ఎట్లా చచ్చిపోయిండు? ఎక్కడ ఏ ఆముక్తమాల్యద పుస్తకం రాసిండు కానీ ఎక్కడ ఆయన ఏడ చచ్చిండో రాయలే. ఎట్లా చచ్చిండ్రా విజయరామరాజు? వాళ్ళ చరిత్రకారులు చెప్తున్న ప్రకారం అతను ఎయిడ్స్ లాంటిది, ఓకే, సుఖరోగం వచ్చి చచ్చిపోయిండని. ఎందుకు విజయరామరాజు కాలంలో వ్యభిచారం అఫీషియల్, ఈ రాజుకు 100 మంది ఉండడము అదంతా వేరే ముచ్చట. అది కాకుండా అధికారికంగా వ్యభిచారం చేయడము అది అఫీషియల్గా ఉంది. మరి విజయరామరాజు కాలంలో ఉండడం కరెక్టా తప్పా అని ఇప్పుడు కూర్చుంటే ఆలోచిస్తున్నా నేను. ఆ కాలం ఇప్పుడు కుంతీదేవి ఉంది, లగ్గం చేసుకోకుందు పెళ్లి కాకముందు 5గురితోటి సెక్స్ చేసి ఎందుకు పిల్లల్ని కన్నది? భీముడు, నకులుడు, సహదేవుడు, కర్ణుడు, ఇంకోడు ఎవడోడో ఎందుకు కన్నది కుంతీదేవి? చెప్పురా అయ్యా కదా. ఎందుకంటే పాండురాజుకు పాండురోగం ఉంది, వణుకుడు రోగం ఉంది, వానికి పిల్లలు పుట్టరు.
కాబట్టి ఎవడు బలంగా ఉంటే ఎవరికి ఏ తెలివితేటలుంటే వాళ్ళ లక్షణాలు వస్తాయన్న ఉద్దేశంతో ఆమె వాళ్ళతో సెక్సీ చేసి పిల్లలుగా అన్నది. ఇప్పుడు విదురుడు లేకపోతే ఆ శంతనుడు గంగాదేవితోటి 12 మంది పిల్లలుగా అన్నాడు. ప్రతి ఒక్కరిని తీసుకొని గంగలు కలిపింది అని చెప్తారు. భీముడు ఎవరు ఇది ఏమంటారు భీష్ముడు వీళ్ళందరూ ఎట్లా పుట్టిర్రు? విదురుడు ఇంకోడంటే ఒక ఆమె గుడ్డ ఆమె ఇంకోడు ఇది దాని ఇట్లా అని చెప్తారు కదా. మహాభారత కురువంశం ఎట్లా స్టార్ట్ అయిందంటే గదే చెప్తారు కదా. ఇప్పుడు అది తప్ప రైట్ ఒక ఆమె బెస్త ఆమె ఆ చేపలు పట్టుకుంటే ఆమె ఇవన్నీ చెప్తారు కదా. వేదవ్యాసుడు ఈ ముగ్గురితోటి సెక్స్ చేస్తే ఒకడేమో ఇట్లా గుడ్డు వణుకురోగమోడు పుట్టిండు, ఇంకోడేమో గుడ్డోడు పుట్టిండు, ఇంకోడేమో విజ్ఞానంతో పుట్టిండు ఆ పని మనిషికి అని చెప్తారు కదా. నువ్వు చెప్పే సనాతన ధర్మమే కదా, అదే మహాభారతం కదా, రైట్? సో అక్కడ రావణాసురంతో ఆమె అట్లా చేసిందేమో అని చెప్పి అనుమానంతో భార్యని మంటల్లోకి దుంకిచ్చి ఆ తర్వాత నేను నా ఇష్టం కోసం చేస్తలేను కానీ నా కుల పరువు కోసం అని చెప్పి రాముడు తెచ్చుకున్నాడు కదా. తెచ్చుకున్నాక మళ్ళీ ఒక సాకలైన నువ్వు రాముని లెక్క నువ్వు పోతే వీకే నేను మళ్ళీ తెచ్చుకుంటున్నా అంటే వేరే ఇది ఆమె పెరుగుతున్న పిల్లలు రాముని పిల్లలు కాదు, ఆ రావణాసుని పిల్లలేమో అంటే తన అది తీసుకోలేక నిండు శూలాలైన గర్భవతి అయిన భార్యని అడవిలో లేసి వచ్చిండు. మరి దీనికి ఏమంటావు? అవునా కాదా? ఎవడో బాపనోడు చెప్పిండని చెప్పి ఆ శూద్రుడైనటువంటి శంభూకుని తల తీసుకురారా, వీడు విద్య నేర్చుకోవడానికి పనికిరాడంటే తల తీసుకొని వచ్చిండు. వీడు నేర్చుకోవద్దు, ఎరకలు వాడు నేర్చుకోవద్దు అని చెప్పి ఆయన బొటన వేలు కట్ చేసిండు. అర్జునుడు నేర్చుకోవచ్చాడు కానీ ఎరకలోడు నేర్చుకోవద్దంట. ఏల్ కట్ చేసిరా గురుదక్షిణ అంటే వీడు నేర్పించలేదు పీకింది. వీడు విగ్రహం పెట్టుకుని నేర్చుకుంటే వాడు ఏల్ కట్ చేసిరా అంటే ఏల్ కట్ చేసి ఇచ్చిండు. దీన్నేమంటావు? ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంతలు ఇస్తుంది. సో కాబట్టి కాలానుగుణంగా అప్పుడున్న సామాజిక పరిస్థితులను బట్టి అవి ఉంటాయి. అప్పటిది ఇప్పటి ఎట్లా పోలుస్తారో వాళ్ళే కదా. దేవతలు అరమోడ్పు కన్నులతో ఉంటారు, వాళ్ళు సురాపానం తాగుతారు కాబట్టి వాళ్ళు సురులైనరు. అసురులైనటువంటి మూలవాసులైనటువంటి అసురుల యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుడు అది మంచి అలవాటు కాదు, అది తాగొద్దు, మత్తెక్కిచ్చే పదార్థం సురాపానం అంటే వీళ్ళు తాగకపోతే అసురులైరు. దీన్నేమంటావు? చెప్పుకుంటూ పోతే శాంతాడంతలు ఇస్తుంది. అది ఏం బుక్ రాసిండు, ఎందుకు రాసిండు, అప్పుడున్న సామాజిక పరిస్థితులు ఏంది, అక్కడ నిజంగా 9 ఏళ్ల పాపతోటి సెక్స్ చేసిండా, అది సాధ్యమా, ఇవన్నీ ఆలోచించాలి కదా. వాంది 9 ఏళ్ల పాపల లోపల పెడితే ఉంటాదిరా, ఆ అమ్మాయి చచ్చిపోదురా. ఆ అమ్మాయికి ఏమంటారు ఆ ద్రవాలు ఊరవు. సో ఆ చిన్న దాంట్లో పెడితే అది పలిగి రక్తం గారి చచ్చిపోతుంది ఆ పాప. వాడు ఏమేం చేస్తారా? కామన్ సెన్స్. నువ్వు బుద్ధి ఉన్నోడు అయితే విజయరామరాజు అనే అవులనా కొడుకువి, ఫేకు లంజ కొడుకువి, ఓకే, ఏది తప్పు నేర్పిస్తే ఎట్లా చెప్పురా? ప్రాక్టికల్గా ఎట్లా సాధ్యమో చెప్పురా? 9 ఏళ్ల పాపకి చచ్చిపోతుంది. ఇంపాసిబుల్. అవులమ్ముండే కొడుక, తెలివి లేదు, మను లేదు, మశానం లేదు. పొద్దుగా లేస్తే ఇక్కడ ట్యాక్సులు తీసుకుంటా ఒక మతం వారిని కంటిన్యూస్గా నీకు కాదు, నువ్వు మఠాధిపతి కావాలి, పీఠాధిపతి కావాలి, గుళ్ళె పూజారి కావాలంటే మతం మీద ఓట్లాడుకొని ఉంటివి. నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రతి భారతీయుని మీద ఎక్కి నేను ప్రధానిగా ఉంటా, వాళ్ళ యోగక్షేమాలు చేస్తా, భారతదేశంలో ఉండే ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అని చెప్పి ముస్లింల దగ్గర ట్యాక్స్ తీసుకుంటలేవు, ముస్లింలు పెట్రోల్ ట్యాక్స్ కడతలేరు, వాళ్ళు నీకెందుకు శత్రువులేరురా? నువ్వు హిందువులకేం చేస్తలేవు, ముస్లింలకేం చేస్తలేవు, కానీ అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతావు. ఎందుకు? నీకేం వస్తుంది? వాళ్ళు అల్లాని మొక్కుంటే నీకు వచ్చిన నష్టమేందిరా బోసుడికే? నీకు నచ్చిందే నువ్వు మొక్కో. నువ్వేం చెప్పినావు? 2014 నువ్వు గిరి చెప్పనుంటే మరి ఏం చెప్పినావు? డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీలు, చెప్పల మీద పోయటని హవాయి జహాజ్లో చెప్తే గివి కదరా చెప్పినావు. మతం పేరు మీద ఓట్లాడుకోలే 2014లో. అవుల లంచ కొడక, మేము కట్టిన ట్యాక్స్లకు లెక్క చెప్పురా. 150 లక్షల కోట్ల అప్పు చేసినావు, దానికి లెక్క చెప్పురా బోసుడికే విజయరామరాజు. చెప్పాడు వీళ్ళు లంజ కొడుకు. కాంగ్రెస్ హయాంలో దాడి జరిగితే దానికి ఇన్వెస్టిగేషన్ జరిగినాయి, శిక్షలు పడ్డాయి. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నారా బోసుడికే? కరెక్ట్ ఎన్నికల ముందు జరుగుతాయి, ఎందుకు దాడులు జరుగుతాయిరా? ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరిగారా బోసుడికే? లంజా కొడక, పొద్దుగా లేస్తే ఫేకు. ఎవ్వడు వీని ద్రోపిడిని ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి, కమ్మి, కాంగి, గొర్రెబిడ్డ, జిహాదీ, లౌడా, లస్కు, లంబడి కొడక.
ఆర్ఎస్ఎల్ ఎందుకుంటారా ముస్లిం విభాగం? బీజేపీలో ఎందుకుంటారా ముస్లింలకి? మొన్న నిజామాబాద్లో ఎన్నికలు జరిగితే ముస్లింలకు కార్పొరేట్ ఇచ్చిర్రు బీజేపీలో ముస్లిం విభాగం ఉంటుంది, ఆర్ఎస్ఎస్లో ముస్లిం విభాగం ఉంటుంది. ఎందుకుంటారా బోసిడికే? లంజా కొడక, గలీజ్ బాడకో. హరిరావు కంప్లైంట్ ఇస్తే ఏమైంది? ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు. తప్పు లేనప్పుడు బయటకి భయపడి దాక్కోవడం ఎందుకు? అది ఏం చేస్తారు ఏం చేయరు అనేది పోలీసులు వాళ్ళు చేయాల్సింది చేస్తారు కానీ, బట్ అది మాత్రం ఫేక్ కేస్. ఓకే, సింపుల్. హరిరావు మహమ్మద్ జమీరుద్దీన్, ఎక్కడైనా కూడా 99% అబ్బాయి వచ్చి అమ్మాయి వెంబడి పడితేనే అమ్మాయి స్లోలీ ఒప్పుకుంటది. ఒప్పుకున్నాక ఎంబడి పడ్డా పీకినా ఒప్పుకున్నాక అయిపోయా, కేల్ కథం దుకాన్ బంద్. ఒప్పుకోకపోతే నేరం అవుతుంది. ఒప్పుకుంటే నేరం కాదు. ఒప్పుకోనప్పుడు బలవంతం చేస్తే నేరం అవుతుంది. ఒప్పుకున్నాక నేరం ఎట్లయితుంది? ఎందుకు ఒప్పుకోదు అమ్మాయి? నువ్వు ఎవడో ముఖం తెలియదు, నిన్ను ఎట్లా నమ్మి వస్తుంది? నువ్వు చంపుతావో పొడుస్తావో ఎట్లా తెలుస్తుంది? కాబట్టి నువ్వు అనగానే ఒప్పుకోదు అమ్మాయి. ఏ అమ్మాయి అయినా, ఈ అమ్మాయి కాదు, ఏ అమ్మాయి అయినా ఒప్పుకోదు. నువ్వు ఏంటిది, నువ్వేం కథ, నువ్వు ఎలాంటి గుణం ఉంది, నీకు ఏం రోగాలు ఉన్నాయి, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అన్నీ తెలుసుకున్నాక ఓకే, ఆమెకు వేరే కమిట్మెంట్ లేనప్పుడు, నువ్వు మంచివాడివి అనిపించినప్పుడు డెఫినెట్లీ షీ విల్ థింక్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ ఆలోచిస్తుంది. ఓ 4 సార్లు డేటింగ్ అంటది, ఓ 4 సార్లు బయట కలుద్దామంటది, ఓ 4 సార్లు మాట్లాడుతుంది. స్టిల్ ఇంకా నీకు ఆ తర్వాత కూడా ఆమెకి ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అంటది. అర్థమైందా? సో కాబట్టి ఆమె టైం తీసుకుంటుంది, నీ గురించి తెలుసుకోవడానికి టైం తీసుకుంటుంది అమ్మాయి. ఎవరైనా, ఈవెన్ మగోడైనా సరే, ఇప్పుడు చూస్తున్నాం కదా అమెరికాలో చాలా చోట్ల ఇట్లా అన్నోన్ పర్సన్ తోటి పోయి అనేక చిక్కుల్లో పడుతున్నారు. ఏ చిక్కులు లేకపోయినా సుఖరోగం తెచ్చుకుంటున్నారు. కాబట్టి అమ్ముకునేటోళ్ళు వాళ్ళు వ్యాపారం కాబట్టి అది వేరే ముచ్చట, వ్యభిచారం చేసేటోళ్ళు. కానీ వ్యభిచారం చేయని వాళ్ళు మాత్రం నువ్వు అడగంగానే ఒప్పుకోరు. వాళ్ళకి వేరే కమిట్మెంట్ ఉండకూడదు, కమిటెడ్ రిలేషన్షిప్ ఉండకూడదు. రెండోది, వాళ్ళకి నీ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి. డెఫినెట్లీ ఆలోచిస్తారు, టైం తీసుకుంటారు, ఓకే చెప్తారు. సో ఇప్పుడు ఏమైంది? ఎక్కడైనా కూడా అబ్బాయి అడుగుతాడు అంటే ఆమె అడుగుతుంది, కానీ నీకు తెలియదు అది అడుగుతుందని. అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే ఆమె అడుగుతుంది, కానీ నోరుతోటి అడగదు. కానీ నీకు తెలియదు అది. నీకు తెలియాలంటే చాలా మెచ్యూరిటీ ఉండాలి. అర్థమైందా? సో కాబట్టి అమ్మాయి నోరుతోటి అడగదురా అయ్యా ఆమె. కానీ అమ్మాయి అడిగే విధానం వేరే ఉంటుంది, కానీ అడుగుతుంది. కానీ అర్థం చేసుకునేటానికి అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, నీ మీద నమ్మకం ఏర్పడాలంటే నువ్వు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నేను పరీక్ష చేస్తుంది. కాబట్టి 4 సార్లు తెప్పించుకుంటుంది. అర్థమైందా? ఆమెకు జెన్యున్గా ఇంట్రెస్ట్ లేకపోతే అయినా సరే నువ్వు ఇబ్బంది పెడితే అప్పుడు 4 సార్లు మంచిగా చెప్పినా వినకపోతే అప్పుడు హరాస్మెంట్ అవుతుంది, ఇంకోటి అవుతుంది. అర్థమైందా? సో అయితే ఎక్కడైనా కూడా 99% అబ్బాయి వచ్చి అమ్మాయి వెంబడి పడితేనే అమ్మాయి స్లోలీ ఒప్పుకుంటుంది. ఎస్, దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. ఓకే, పువ్వు వచ్చి తుమ్మెద వచ్చి పువ్వు మీద వాలుతుంది, వాలి మకరందాన్ని గ్రోలుతుంది. అర్థమైందా? సో అంతేగాని పువ్వు వైపు మకరందం దగ్గరికి పోదు. సో ఇక్కడ కూడా అంతే. తేనె ఎక్కడ అంటే ఆ యొక్క తేనెటీగా అక్కడికి పోవాలి, తేనె పోదు తేనెటీగ దగ్గరికి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అదే ప్రకృతి అందం. ఈ కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? అమ్మాయి వస్తే అది వ్యభిచారం అవుతుంది. కాబట్టి అమ్మాయిలు రారు, వాళ్ళంతా వాళ్ళు రారు. ఇంట్రెస్ట్ ఉన్నా రారు, ఇండికేషన్స్ ఇస్తారు కానీ రారు. అట్లా వస్తుందంటే మోస్ట్లీ వ్యభిచారం అమ్ముకుంటూనే ఉంటారు, వ్యభిచారంలో ఉంటారు. కాబట్టి జెన్యూన్ అమ్మాయి, వ్యభిచారం చేయని అమ్మాయి అట్లా రాదు. నువ్వు ఆమంతటా ఆమె రాదు, కానీ ఇండికేషన్స్ ఇస్తుంటుంది మాటల్లో, ఎక్కడో చోట ఆమె బాడీ లాంగ్వేజ్లో అర్థమవుతుంది, అర్థం చేసుకున్న వాళ్ళకి. సింపుల్. అంటే కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది జనాలకి. అమ్మాయిలతో దోస్తీ చేయడం తెలియదు, సెక్స్ని ఎంజాయ్ చేయడం తెలియదు, ఏమీ తెలియదు. గోదలు లెక్క పెరుగుతారు చాలా మంది. మ్యాక్స్ పొద్దున లేస్తే సాయంత్రం దాకా తుర్కొల్లు అని తిడుతున్నాడు బండి సంజయ్ గాడు. ఎస్, ఆ విషయంలో బండి సంజయ్ గాడుని మనం పూర్తిగా వ్యతిరేకిద్దాం. పొద్దుగా లేస్తే తిడదాం. ఇది
మతం ఎందుకు వస్తుందరా గాడిది కొడుక, ప్రజా సమస్యలు మాట్లాడాలి వచ్చినా కొడుక అని వాని పొట్టు తిడదాం బండి కానీ కొడుకుని అది కంప్లీట్ డిఫరెంట్ దాన్ని ఇలా అది కరెక్ట్గా నో, దట్స్ నాట్ ద వే హౌ ఇట్ ఇస్. ఇప్పుడు చూపించాడు దేవుడు వాడికి, లేదు బ్రదర్ ఇది అంత ఫేక్ కేస్, ఏం చూపెట్టలేదు, ఏం కాదు అది. ఇప్పటికీ అయినా మారాడంటే నువ్వు వేరే రెండు మిక్స్ చేస్తున్నావు, అది తప్పది. ఓకే, అది డిఫరెంట్ ఇష్యూ. ఇది ఈ మతం పేరు మీద బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలే అది తప్పు ఉన్నాయి. అందులో బండి సంజయ్ ఒక్కడే ఎక్సెప్షనా? గుండు అరవింద్ ఏంది, లేకపోతే ఆ మౌనికా శంకర అట్లా చాలా మంది ఉన్నారు. ఇక అదే కొడుతుంటది కదా, అది మాధవిలత. హైదరాబాద్ లో మాధవిలత ఉంది, అనంతపూర్లో మాధవిలత ఉంది. సినిమా యాక్టర్ తోటి ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఇదొక మాధవిలత. తర్వాత ఆర్జే కిరణ్మయ్ ఇంకోటి ఉంటుంది, ఆడవాడు ఉంటాడు, ఇంకో అని పేరు నేను మర్చిపోతే, ఎవడు పాన్ వేసుకుంటాడు ఆడు. తర్వాత ఇంకోటి ఉంటుంది, దాని పేరు ఏదో మర్చిపోతే. సో ఇట్లా చాలా మంది ఉన్నారు. కరాటే కళ్యాణి ఇట్లా చాలా చెత్త. ఇంకోటి అది అవుతుంటుంది, మున్నూరు కాపామనే, ఆయన పేరేంది, శ్రీవాణి, ఆకుల శ్రీవాణి. ఇట్లా చెత్త చాలా ఉంది. వాడు ఈ మధ్య బాగా వరుతుండే, రాకేష్ వాడు ఎమ్మెల్యే, ఇప్పుడు వరతలేడు ఈ మధ్య కాలంలో, ఆర్మూర్ ఎమ్మెల్యే అనుకుంటా. ఇట్లా చెత్త చాలా ఉన్నారు ఓకే బీజేపీలో. సో అందులో బండి సంజయ్ ఎక్సెప్షన్ కాదు, వీళ్ళందరూ దొంగ నా కొడుకులే. సో ఎవరు శ్రీనివాస్ నేత వీరబత్తిని, బండి సంజయ్ విషయం తెలిసిన తన కొడుకుని పోలీసులకు అప్పచెప్పి నిష్పక్షపాతంగా విచారణ జరిపిన తర్వాతే నా కొడుకుని నేను తీసుకొని పోతా అంటే బాగుండు, ఇంత రాగ్దంతం కాకపో. ఆయన అన్నా అనకపోయినా బండి సంజయ్ ఓకే, పోలీసులు వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళు చేయాలి ఇక అంతే. ఓకే, పోలీసులు వాళ్ళ ప్రొసీజర్ ఏందో అది పాటించాలి. ఓకే, చట్టం లోపం ఉంటే చట్టాన్ని మార్చడానికి మేము పాలసీ మేకర్స్ అంటే చట్టాలు చేసే వాళ్ళని అడుగుతున్నాం. ఓకే, అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అది డిఫరెంట్ ఇష్యూ. ఉన్న చట్టాలను అమలు చేయాలంటే పోలీసులు వాళ్ళు వాడు వద్దన్నా కలుగులో దాక్కున్నా వాళ్ళు చేయాల్సింది చేస్తారు, వెనక ముందు అవుతుంది కానీ చేస్తారు. ఇప్పుడు కాంబ్లే బ్రదరు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది, ఆయన 2 నెలల దాకా దొరకలేదు. పోలీసులు టైం తీసుకొని అయినా వెయిట్ చేసి అయినా ఆయన తీసుకొచ్చారు కదా. సో టైం పడుతుండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మొన్న యవన్ని చంపిన కేసు, ఆ పిల్లగాని చంపిన కేసులో సికింద్రాబాద్ చిలకలగూడ, సో టైం పట్టింది, వాళ్ళు పారిపోయారు, తీసుకురావడానికి టైం పట్టింది, కానీ పోలీసులు తీసుకొచ్చారు కదా, అరెస్ట్ చేశారు కదా. సో వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. ఓకే, ఓపిక పట్టాలి. సో బండి సంజయ్ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. షకీర్ ఖాన్, సూపర్ బ్రదర్, అంశం ఏదైనా మీ స్టాండ్ మారడం లేదు, వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. వాస్తవాలు చెప్తా బ్రదర్, విషయం అర్థమయ్యేటట్టు చెప్తా. ఓకే, ఇంకా ఎవ్వరు ఏం తిట్టుకుంటారో తిట్టుకోండి, నాకు ఒరిగేది ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు మంచి జరగాలి, అన్ని విషయాల మీద అవగాహన రావాలి, సింపుల్. ఓకే, మహమ్మద్ అక్బర్, సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు మహమ్మద్ సమీర్, సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. కాదు బ్రదర్, ఇక్కడ అంటే ఈడు ఓకే హిందూ బీజేపీ చెప్తా చదవను, అక్కడైతే జానీ మాస్టర్ అయితే ముస్లిమే కదా మరి, రైట్? సో ఇట్ కుడ్ వాళ్ళు అంటే వీళ్ళంటే పాపులర్ కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి మనం చర్చిస్తున్నాం. కానీ చాలా మంది అమాయకులు నీలాంటోడు నాలాంటోడు ఊరు పేరు లేని వాళ్ళు చాలా మంది బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. ఈ చట్టాల మీద దుర్వినియోగం చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఉపా చట్టం అయితే ఎక్కువ బలి అవుతున్న వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, అట్లనే ఈ యొక్క దళితులు ఉన్నారు ఉపా చట్టం. అర్థమైందా? కాబట్టి వీ నీడ్ టు మనం ఏమంటారు ఇష్యూ బేస్డ్గానే మాట్లాడాలి, సింపుల్. మ్యాక్స్, సరే బ్రదర్, యాజ్ ఏ కాంగ్రెస్ ఫ్యాన్ గా మాకు అర్థమైంది ఏంటి అంటే రేవంత్ రెడ్డి బండిగాడికి సపోర్ట్ చేస్తున్నాడు అని అర్థమైంది. అదే బ్రదర్ మ్యాక్స్, ఓకే, నువ్వు జీసస్ ను మొక్కుంటే మొక్కో, కానీ ఒక ఇమ్మెచ్యూర్డ్ గా ప్రవర్తించకూడదు, అర్థమైందా? మనం ఇష్యూ బేస్డ్ గా కొట్లాడదాం, వాస్తవాలు మాట్లాడదాం. బీజేపీ తప్పు చేస్తే ప్రశ్నిద్దాం, కాంగ్రెస్ తప్పు చేస్తే ప్రశ్నిద్దాం, బీఆర్ఎస్ తప్పు చేస్తే ప్రశ్నిద్దాం, లేకపోతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఇంకేవడైనా, ఓకే, ఇర్రెస్పెక్టివ్. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి ఏకైక కారణం వీళ్ళందరికంటే తక్కువ దొంగనికి, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇష్యూ బేస్డ్ కొట్లాడదాం, కానీ యూ డోంట్ మిక్స్ ఎవ్రీథింగ్. ఒక ఆధారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడడం, ఒక కామన్ సెన్స్ లేకుండా ఏది పడుతుంది మాట్లాడడం, నీకేదో వేరే విషయంలో నీకు కోపం వచ్చింది కాబట్టి అది అన్ని మిక్స్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఎస్, బీజేపీ తప్పిదాలను ప్రశ్నిద్దాం తప్పకుండా.
బట్ డోంట్ మిక్స్ టూ థింగ్స్ దయచేసి మ్యాక్స్ బ్రదర్. ఓకే, మనకున్న గౌరవాన్ని మనం పొడగొట్టుకోకూడదు. రెండోది, మన కామన్ సెన్స్ని, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకూడదు. ఓకే, సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, సారీ. సో చాలా టైం అయింది కావచ్చు, బట్ ఓకే, వి మేడ్ ఏ ప్రొడక్టివ్ డిస్కషన్, ఒక అర్థవంతమైన చర్చ చేసినాం. ఓకే, తప్పకుండా ఆ చట్టాలను మార్చడానికి కష్టపడదాం, ఎందుకంటే అమాయకులైనటువంటి వాళ్ళు బలి కాకూడదు ఈ చట్టాల ద్వారా. ఓకే.